నమస్తే. ధాత్రి టీవీ తెలుగు అడ్డా కార్యక్రమానికి స్వాగతం. 1980లో వచ్చిన వంశవృక్షం అనే సినిమాలో సి నారాయణ రెడ్డి గారు ఒక అద్భుతమైన పాట రాశారు. ప్రాణులందరూ వేణువులే, అవి పలికేది నీ రాగములే, పాడేది పాడించేది, ఆడేది ఆడించేది, ఓడేది ఓడించేది, అంతా నీవేలే, అన్నీ నీలీలలే. అలాగే ఇంకా వెనక్కి వెళితే అన్నమయ్య వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అంటాడు ఒక కీర్తనలో. మన లోపల ఊపిరి మనం తీసుకుంటున్నామని అనుకుంటున్నాం, కానీ కాదు. రాత్రి పడుకున్నప్పుడు ఎవరు తీస్తున్నారు ఊపిరి? ఇంకేదో యంత్రం ఉంది లోపల, ఇంకేదో వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థను వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అన్నాడు అన్నమయ్య. ఒకసారి తీసుకున్న ఊపిరి వదలకపోయినా, వదిలిన ఊపిరి తరువాత కాసేపటికి తీసుకోకపోయినా ప్రాణం పోయినట్టే. దీనికి వేణువుకు, దీనికి వంశానికి, దీనికి వంశీ అనే మాటకు అన్ని అంతర్గతంగా సంబంధం ఉంది. అలాంటి కృష్ణుడి పెదవిపై రాగంగా, యోగంగా, భోగంగా, అందంగా, ఆనందంగా, అమృతంగా కుదిరిన వేణువుకు సంబంధించిన ఒక వేణుగాన విద్వాంసుడితో ఈరోజు పాడ్కాస్ట్ చర్చ. ఆయన ఎవరో కాదు, తాళ్ళూరి నాగరాజు. నాకు అత్యంత ఆత్మీయ మిత్రుడు, శ్రేయోభిలాషి. అన్నిటికీ మించి నేను ఆయనకు అభిమానిని. కొన్ని దశాబ్దాలుగా ఆయన పాటను వింటూ అలా అలా అలా. అయితే ఇక్కడ చిన్న చిక్కుంది. ఆయన సంగీతానికి తగినంత స్థాయి ప్రశ్నలు వెయ్యగలనా అన్నది నా ప్రశ్న. కానీ ప్రయత్నిస్తాను ఎంతో కొంతవరకు. నాగరాజు గారు నమస్కారం. నమస్కారం. మీ ఇంట్లో, మీ స్టూడియోలో మీతో చర్చ చేయడానికి ఒక అద్భుతమైన అవకాశం దొరికింది. ముందు దానికి కృతజ్ఞతలు చెబుతూ, మీ అభిమానిగా కొన్ని ప్రశ్నలు వేయొచ్చు. నేను స్థాయి సంగీతానికి సంబంధించి వేయలేకపోవచ్చు, కాబట్టి సంగీతానికి సంబంధించి నా అజ్ఞానాన్ని ముందు మీరు క్షమించాలి. అయ్యో వెలేవర్. ఇప్పుడు మన సంప్రదాయం ప్రకారం ఏదైనా జ్యోతి ప్రజ్వలన, ప్రార్థన, ఇలా కార్యక్రమాలు మొదలవుతాయి. మిమ్మల్ని చూస్తుంటే నాకు చర్చ కంటే కూడా ఎక్కువ మీ వేణుగానాన్ని వినాలనే కోరిక. కాబట్టి ఒక ప్రార్థనకు సంబంధించి ఏదైనా మీరు వాయిస్తే దాంతో మొదలు పెడదాం. తప్పకుండా అండి. అద్భుతం. ఎందరో మహానుభావులు త్యాగయ్య కీర్తనల్లో సకల కర్ణాటక సంగీతానికి సంబంధించి హిమాలయమంత కీర్తన ఇది. అవును. ఎలాంటి మహానుభావులు, వాళ్ళని నేను ఎలా చూస్తున్నాను, వాళ్ళు చూసిన దేవుడెవరు, వాళ్ళు చూసిన దేవుడి గుణాలేంటి, ఆ పులకింతనంతా కలిపి పెట్టుకున్న గొప్ప కీర్తన. అద్భుతమైన ప్రార్థనతో మొదలుపెట్టారు. నాకు మిమ్మల్ని చూసినప్పుడు ఒక ప్రశ్న అడగాలనిపిస్తూ ఉంటుంది. దాదాపుగా ఒక 40 ఏళ్ళు వెనక్కు వెళితే ఇన్ని ఇన్స్ట్రుమెంట్లు ఉంటే వేణువును పట్టుకోవాలని మీకు ఎందుకు అనిపించింది? చిన్నతనం నుంచి మామూలుగా ఈ సౌండ్ వచ్చేవన్నీ ఎక్కువ వాడేవాడిని, వాయించేవాడిని. 80s 79, 80s ఆ టైంలో మా అన్నయ్యతో కలిసి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తే అక్కడ ఒక ఫ్లూట్ ఉంది, ఆయన వాయిస్తుండేవాడు. నేను ఊరికే తీసుకుని పెట్టగానే సౌండ్ వచ్చింది. సౌండ్ రాగానే బాగుంది ఇదేదో అని చెప్పి వాయిస్తూ ఉన్నాను. ఇంకా వాయిస్తుంటే అప్పుడు ఒక 4 రూపీస్ పెట్టి ఒక ఫ్లూట్ కొనిచ్చారు నాకు. అది పట్టుకుని ప్రస్థానం మొదలైంది. సో అక్కడి నుంచి తర్వాత మా నాన్నగారి ఆఫీస్లో ఏఎస్ జాన్ గారు అని చెప్పి, ఆయన చాలా ప్రముఖ ఫ్లూట్ ప్లేయర్, ఆయన ఆంధ్రాలో. ఆయన కచేరీ జరిగింది. అప్పుడు ఆయన దగ్గర చూసి మా నాన్నగారు వీళ్ళు ఏదో లల్లాయి పదాలు వాయిస్తున్నా ఆయన దగ్గర పంపిద్దామని పంపించారు. సో మొట్టమొదటిగా నేను సినిమా పాటలు నేర్చుకున్నాను వారి దగ్గర. సరిగా. అయితే సంప్రదాయ విద్యగా సంగీతం అంటే వేణువును నేర్చుకోవాలి అని ఎప్పుడు అనిపించింది?
అంటే ఫస్ట్ సినిమా పాటలు వాయిస్తున్నాక అంటే బేసిక్గా మనకి ఏంటంటే ఇంట్లో ఒక ఏదో కీర్తన ఏదైనా వాయించినా, అన్నమయ్య కీర్తన వాయించినా బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. సో సినిమా పాటలతో పాటు అది నేర్చుకోవాలని చెప్పేసి తర్వాత అక్కడ వైజాగ్లో జనకో గురుకులం అనే ఒకటి ఉంది. అందులో శ్రీ కాళీప్రసాద్ గారి దగ్గర నేను మొట్టమొదట కర్ణాటక మ్యూజిక్ స్టార్ట్ చేశాను, ఫ్లూట్ వారి దగ్గర. చదువు మీద నుంచి పూర్తి సంగీతమే ఒక చదువుగా ఎప్పుడు మారింది మీకు? యాక్చువల్గా వెన్ ఐ వాజ్ 15 years old, మేము 10th అయిపోయింది, ఇంటర్ జాయిన్ అయ్యాను. ఇంటర్ జాయిన్ అయ్యాక 85 అది. సో కాలేజీలో జాయిన్ అయిన తర్వాత అప్పటి వరకు అంటే చదువు ఓవరాల్గా అంత పెద్ద స్టూడెంట్ ఏం కాదు, ఓవరాల్గా మామూలుగా చదివేవాడు అంతే. మై ఫాదర్ యూస్ టు వరీ అబౌట్ మై ఎడ్యుకేషన్ అండ్ మై సెటిల్మెంట్. సో అప్పుడు ఆయన అంటుండేవారు, సంగీతం అన్నం పెడతారా, సరిగమలు అన్నం పెట్టవరా అని అంటూ ఉండేవారు. బట్ నేను కొంచెం ఇలాగే మ్యూజిక్ ఫ్లూట్ వాయిస్తూ ఉండడం, అలాగే టైం స్పెండ్ చేసేవాడిని. సడన్గా ఒక September 13th నాడు 1985 నాన్నగారు చనిపోయారు మా కళ్ళెదుట. అది ఐఎమ్ వెరీ క్లోజ్ టు మై ఫాదర్. నాకు అది షాక్ అయిపోయింది. ఒక లైఫ్లో ఒక వ్యాక్యూమ్ వచ్చేసింది సడన్గా. ఆ టైంలో చాలా సైకలాజికల్గా ఒక ట్రామాలోకి వెళ్ళిపోయాం. అంటే ఫ్యామిలీ అంతా షేక్ అయిపోయింది, మొత్తం అంతా అయిపోయింది. ఆ స్థితి నుంచి నెమ్మదిగా ఎట్లాగా కోలుకోవాలి అనుకునే స్థితిలో 86లో సిరివెన్నెల సినిమా వచ్చింది. దెన్ ఇట్ హ్యాస్ టచ్డ్ మై హార్ట్. నాకు అనిపించింది ఆ సినిమాలో హీరో ఇన్ని కష్టాలు పడి అంత గొప్ప ఫ్లూటిస్ట్ అయ్యాడు, మనం కూడా కష్టపడితే అవుతాం, మనం కూడా బాగా చేయాలి అనేటువంటి ఒక స్ట్రాంగ్ ఇంక్లినేషన్ అక్కడ ఏర్పడింది అన్నమాట. ఇప్పటికి వాయిస్తున్నాను, బట్ స్ట్రాంగ్ ఇంక్లినేషన్ అక్కడ ఏర్పడింది ఆ సినిమాలో లాగా మనం చేయాలి అని చెప్పేసి. సరే ఇంకా అప్పటి నుంచి ఫ్లూట్ మీద ఎక్కువ చేస్తుండే. బట్ చదువు కంప్లీట్ చేయాలి కాబట్టి డిగ్రీ వరకు నేను చదివాను. బట్ ఫ్లూట్ స్టార్టెడ్ టేకింగ్ ఆఫ్. 80 అప్పుడు తిరుపతి రామాంజసూరి గారి దగ్గర నేను కర్ణాటక సంగీతం ఆయన వైలిన్ చెప్తుంటే నేను ఫ్లూట్ మీద నేర్చుకున్నాను. సో అక్కడ నుంచి అయినప్పుడు 88లో యూత్ ఫెస్టివల్ కాంపిటీషన్స్కి వెళ్ళాను. ఇంకా అక్కడ నుంచి ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాలి. ఇంకా దెన్ ఫ్రమ్ దట్ టైమ్ ఫ్లూట్ హ్యాస్ బికమ్ ఏ మేజర్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఇట్ హ్యాస్ బికమ్ ఏ కెరియర్. ఒక వృత్తిగా మీరు వేణుగాన విద్వాంసుడు, మీ భార్య మణిగారు గాయని, మీ అబ్బాయి లలిత్ మీ వేణుగానాన్ని కొనసాగిస్తూ ఇంకా పుత్రాదిచ్చేత్ పరాజయం అని తండ్రిని మించి కొడుకు రాణిస్తూ ఉన్నాడు. ఇలా మొత్తంగా సంగీతం ఎట్లా సమన్వయం కుదిరింది మీ ఇంట్లో? అది భగవద్ అనుగ్రహమేనండి. అంటే ఇక అన్నీ మనం ప్లాన్ చేసుకుంటే అవ్వదు. ఇప్పుడు నేను నా వైఫ్ మణి మంచి స్నేహితులు మేమిద్దరం. తను మంచి గాయని, మంచి వ్యక్తిత్వం. సో అట్లాంటి వ్యక్తి నాకు జీవిత భాగస్వామిగా రావాలని అనుకొని ఆవిడని అడగడం, ఆవిడ యాక్సెప్ట్ చేయడం, మా మ్యారేజ్ జరిగిన తర్వాత ఈ పిల్లాడు ఎప్పుడైతే మా లైఫ్లోకి వచ్చాడో వాడిని ఓకే నేను మ్యూజిషియన్గా మ్యూజిక్ చెప్తాను, కానీ వాడికి మంచి సంస్కారాన్ని, మంచి ఒక పెరుగుదలని ఆవిడ షీ టుక్ వెరీ గుడ్ కేర్ ఆఫ్ హిమ్. వాడిని ఒక మంచి సిస్టమేటిక్గా పెంచింది. సో ఇట్ వాస్ వెరీ ఈజీ ఫర్ మీ టు ట్రాన్స్ఫార్మ్ హిమ్ ఇంటూ ఏ మ్యూజికల్ లిస్టింగ్. అది ట్రై చేసింది, వర్కౌట్ అయింది. ఈ రోజుల్లో అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, విదేశాలకు వెళ్ళి స్థిరపడడం, ఇలా యువత ధోరణి అలా ఉంది. అలాంటప్పుడు అబ్బాయిని మీరు అలా మౌల్డ్ చేశారా? అబ్బాయే కోరుకున్నాడా ఇది కావాలని? అది ఒక విచిత్రంగా జరిగిందండి. అది మా అబ్బాయిని యాక్చువల్గా ఏంటంటే ప్రతి మ్యూజిషియన్కి ఫస్ట్ మ్యూజిషియన్ అవ్వగానే ఫస్ట్ లెగసీ కన్నా ముందు ఏదో కొత్తది నేర్పిద్దామని, పియానో నేర్పిద్దామని జాయిన్ చేసాం. జాయిన్ చేస్తే చాలా బాగా వాయిస్తున్నాడు. అప్పటికి ఇద్దరం సంగీతం వచ్చిన మ్యూజిషియన్స్ కాబట్టి, మ్యూజిషియన్స్ అబ్బాయి కాబట్టి వాడికి తొందరగానే వస్తుంది సంగీతం. చేస్తున్నాడు, వోకల్ నేర్చుకుంటున్నాడు. వన్ ఫైన్ డే హీ సెడ్, వాడు రోజు స్కూల్ నుంచి వచ్చి ఆటో ఎక్కి తయారై ఆటో ఎక్కి వెళ్ళాలన్నమాట క్లాస్కి, పియానో క్లాస్కి. ఆ టైంకి వాడి స్నేహితులంతా ఆడుకుంటూ ఉన్నారు. సో వాడు ఒకరోజు ఏడ్చేశాడు, బాగా ఏడ్చేసి నేను వెళ్ళను, నేను నా ఫ్రెండ్స్ ఆడుకుంటున్నాను, నన్ను ఆడుకోనివ్వకుండా మీరు చేస్తున్నారు. మేము కూడా వీఆర్ అప్సెట్. దెన్ ఐ సెడ్, నువ్వు సరే రా మానేసే, నీ ఇష్టం, నీకు కావాలంటే చేద్దు కానీ లేకపోతే మానేసే, ఫోర్స్ చేయదలుచుకో. ఆ తర్వాత కొద్ది రోజులకి నేను ఒక కాన్సర్ట్ వాయిస్తున్నాను. మన ఇండియన్ మ్యూజిక్లో చాలా పెద్ద పేరున్న లూయిస్ బ్యాంక్స్ అంటారు ఆయన్ని. ఆయన మిలే సుర్మేరా తుమ్హారా అని ఆయనే కంపోజ్ చేశారు. ఆర్డి బర్మన్తో చాలా పనిచేశారు. వన్ ఆఫ్ ద జాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ అంటారు ఆయన. ఆయనతో కాన్సర్ట్ వాయిస్తూ ఉంటే ఆ రోజు రిహార్సల్ చేస్తున్నాం.
వీడు కూడా ఉన్నాడు పక్కన. అప్పుడు నేను ఆయన్ని అడిగాను, నేను సార్ మా అబ్బాయికి మ్యూజిక్ నేర్పించాలనుకున్నాను, కానీ వాడిని ఇలా నేర్పిస్తే ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది, నాకు ఏం చేయాలో తెలియలేదని. ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు. నేను పియానిస్ట్ని కదా, నేను వాడిని ఏదైనా చేయాలి అని చెప్పి మా అబ్బాయిని ట్రంపెట్లో పెట్టాను. ట్రంపెట్లో పెడితే వాడు నేర్చుకుంటున్నాడు, కానీ వాడు కావాల్సినంత రిజల్ట్ రావట్లేదు, ఏదో అవుతుంది. ఒకరోజు నేను ఎక్కడికో బయటకు వెళ్ళి వచ్చేసరికి మా గ్యారేజ్ నుంచి డ్రమ్స్ సౌండ్ వినబడుతుంది. ఏంటంటే నాకు డ్రమ్స్ ఇష్టం, నాకు ట్రంపెట్ ఇష్టం లేదని చెప్పాడు. సో దెన్ ఐ రియలైజ్ దట్ హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సంథింగ్ ఎల్స్, ఐఎమ్ ఫోర్సింగ్ హిమ్ టు డూ సంథింగ్ ఎల్స్ అని చెప్పి నేను వాడిని డ్రమ్స్లో పెట్టానని. అతను జీనో బ్యాంక్స్ అని ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ డ్రమ్మర్స్, జాజ్ డ్రమ్మర్స్. సో అది నేను అనుకున్నాక ఆయన ఏమన్నాడంటే, నువ్వు ఏం చేయొద్దు, వాడిని యూ టేక్ హిమ్ అలాంగ్ విత్ యూ టు ద కాన్సర్ట్, మేక్ హిమ్ సిట్ బిసైడ్ యూ, దట్స్ ఇట్. ఆ స్టేజ్లో ఒక కార్నర్లో కూర్చొని వాడిని అబ్జర్వ్ చేయని వాడిని. సరే ఆ క్రమంలో కాన్సర్ట్కి తీసుకెళ్తూ ఉంటే ఒకసారి నేను శివమణి గారు కాన్సర్ట్ వాయిస్తున్నాం లాల్ బహదూర్ స్టేడియం. చాలామంది జనం అది ఉన్నారు. యూత్ ఫెస్టివల్ మన రాజశేఖర రెడ్డి గారి టైంలో 2005 అనుకుంటా. వాయిస్తూ ఉంటే ఆ కాన్సర్ట్ అయ్యాక జనం అంతా చాలా మంది వచ్చారు, చాలా బాగా అయింది. సో మై సన్ ఆల్సో సా దట్. అలాగే ఆ కాన్సర్ట్ ఒకటి, అలాగే మేము నేను మిస్సెస్ కలిసి ఒక కాన్సర్ట్ చేసాం. ఆవిడ రూపొందించారు అది మెగా మ్యూజికల్ ఇదని. ఈ శంకర్ మహాదేవన్, హరిహరన్, బాలసుబ్రహ్మణ్యం గారు అని వన్ స్టేజ్. ఈ స్టేజెస్ అన్ని వాడు చూశాక వాడు చాలా ఎంతూజియాజం వచ్చింది వాడికి. ఓహో, మ్యూజిషియన్ అంటే స్టేజ్ మీద ఉంటారు, చప్పట్లు కొడతారు, బాగుంటుంది అనేటువంటి ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ వాడికి కనబడిందండి. తర్వాత అయిపోయాక 2009లో మేము రాజశేఖర రెడ్డి గారి దగ్గర వాయించడం జరిగింది. ఆయన ఫస్ట్ సీఎం అవగానే మేము ఒక కాన్సర్ట్ చేసాం, నేను మణి. ఆ కాన్సర్ట్లో మా పెర్ఫార్మెన్స్ చాలా భలే డ్రామాటిక్గా జరిగింది. ఆ రోజు ఆర్జే శ్రీకాంత్ గారు కల్చరల్ డైరెక్టర్. ఆయన ఏమన్నారంటే, నాగరాజ్ ఒక్క 5 minutes స్లాట్ ఉంది, నాకు తెలియదు, ఏదో మ్యాజిక్ చేయాలి నువ్వు. సీఎం ఫస్ట్ టైం ఎన్నికైన తర్వాత వస్తున్నారు, ఆగస్ట్ 15 రవీంద్ర భారతి వస్తున్నారు, నువ్వేం చేస్తావు నాకు తెలీదు, 5 minutes టైం ఉంటుంది, జాగ్రత్తగా చేయి, చాలా బాగా హిట్ అవ్వాలి. ఏం చేయాలి అప్పుడు? సరే మార్నింగ్ నుంచి అంతా సీనియర్స్ అందరూ పాడుతూ ఉన్నారు. సరే నేను చూసి టైం చూసి పిలుస్తాను, వెంటనే రెడీ ఉండాలి. నేను అప్పుడంటే వచ్చి మనం సర్దుకుని మ్యూజిషియన్స్ ప్రాక్టీస్ చేసి వాయించే తీరికలేదు. అప్పుడు నేను ఫస్ట్ టైం ట్రాక్ చేశాను. ట్రాక్ మీద వాయించాలని ట్రాక్ చేసేసాను, మొత్తం మేము వాయించాల్సిన మ్యూజిక్ అది చేసుకుని వెళ్ళిపోయాను. సీఎం స్టేజ్ దిగుతున్నారు, నాగ్ టేక్ ఓవర్ ద స్టేజ్, యూ హ్యావ్ టు డూ మ్యాజిక్ అన్నాడు. అప్పుడు ఒక పాట కంపోజ్ చేశాను, వందే మాతర గీతిక అనేటువంటిది. అది వాయిస్ అండ్ ఫ్లూట్ జుగల్బందీ అనమాట. నేను వాయిస్తుంటే ఆవిడ స్వరాలు అవి పాడడం, ఇద్దరు జుగల్బందీ. అది ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందంటే సీఎం టుక్ అవర్ నెంబర్స్ అనమాట. ఆయన ఓఎస్డీని పంపించి, రామచంద్రరావు గారు ఉండేవారు, వారిని పంపించి మా నెంబర్స్ తీసుకుని తర్వాత చాలా ప్రోగ్రామ్స్లో ఎంకరేజ్ చేశారు మమ్మల్ని. సో చాలా గొప్ప ఇది జరిగింది. చాలాసార్లు వాయించాం ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి సమక్షంలో. ఇది జరిగినప్పుడు ఏమైందంటే 2009లో ఆయన హెలికాప్టర్ యాక్సిడెంట్ అయితే మాకు పర్సనల్గా చాలా బాధ అనిపించింది. అయ్యో ఏంటిది ఇట్లా జరిగింది అని చెప్పి వాటిలో ఉంటే అప్పుడు మిత్రుడు సిరాశ్రీ అన్నాడు, భయ్యా మనం ఏదైనా ఒక పాట చేయాలి గురుగారు అంటే. సరే చేద్దాం. 1 hourలో ఒక సాంగ్ చేసాం, రాజసానికి నీవు నిలయం అని చెప్పి ఆయన మీద ఒక పాట మణి పాడింది, నేను కంపోజ్ చేశాను. ఆ పాట చేస్తే అది ఆయన అంతిమయాత్రలో వాటిలో యూజ్ చేశారు, అది బాగా హిట్ అయింది. నేను నాకు స్టూడియో రూమ్ అక్కడ కూడా ఒక 4 bedroom హౌస్లో నాకు స్టూడియో రూమ్, అక్కడ నువ్వు కూర్చొని వర్క్ చేసుకుంటాను. సడన్గా ఈ పాట ఫ్లూట్ మీద వినబడింది. నేను బయటకు వచ్చి చూస్తే ఎవరు వాయిస్తున్నారు, బయటకు వచ్చి చూస్తే మావాడు వాయిస్తున్నాడు. ఏంట్రా వాయిస్తున్నావు అంటే, అవును డాడ్ బాగుంది ట్యూన్, నాకు నచ్చింది, నేను వాయిస్తున్నాను. ఎట్లాగా ఐడెంటిఫై చేసావంటే, నాకు తెలియదు, జస్ట్ ఐ ట్రైడ్ ఇట్, వచ్చేసింది, వాయించాను అన్నాడు. ఓ ఆర్ యూ సీరియస్, యూ వాంట్ టు లెర్న్ మ్యూజిక్, ఫ్లూట్ నేర్చుకుంటావా? నేర్చుకుంటాను. దెన్ ఐ స్టార్టెడ్ హిమ్ బేసిక్స్. మీకు సంబంధించి కొన్ని మైలురాళ్ళు మాట్లాడాలి. మనకున్న సమయం గంట 15 నిమిషాల్లో మొత్తం మీ 40 ఏళ్ల వేణుగాన పాండిత్యాన్ని కానీ లేక దానికి సంబంధించిన కళను శాస్త్రీయంగా విశ్లేషించకపోవచ్చు, నాకు అది కుదరదు కూడా. కానీ కొన్ని ముఖ్యమైనవి తీసుకుందాం. త్రివేణు యాత్ర అని ఒకటి, ఏమిటది, ఎందుకు, ఎట్లా కుదిరింది, ఏమిటి ఆ కాన్సెప్ట్లో ఉన్న కిటుకు? యాక్చువల్గా ఏంటంటే ఒక మ్యూజిషియన్కి చాలా తీరని కోరికలు ఉంటాయి, ప్రతి మ్యూజిషియన్కి. ఒక జర్నలిస్ట్గా మీరు కూడా ఇంకోటి ఏదో చేయాలి, ఇంకోటి జర్నలిజంకి సంబంధించినంత వరకు ఏదో చేయాలి మీకు అనిపిస్తుంది. మన పరిస్థితులు కోఆపరేట్ చేయకపోతే మనమే దానికి నడుం కట్టుకుని చేస్తాం. అట్లాగా నేను మణి మాకు వీ హ్యావ్ గాట్ ఎ వెరీ గుడ్ టేస్ట్ ఆఫ్ మ్యూజిక్.
యాజ్ అ మ్యూజిషియన్స్ మాకు ఉంది, ప్లస్ మాకు టేస్ట్ కూడా దాని మీద చాలా ఉంది. మంచిగా చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి. నేను ఏదైనా చేయాలి ఎక్స్పెరిమెంట్ చేసినా లెట్స్ డూ ఇట్ అంటుండే మనీ. మా ఏదైనా అన్నాం అనుకోండి, అవునా చేద్దాం, లెట్స్ డూ ఇట్ అని తను నిలబడి చేస్తుంది. షీఈ్ ఎ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్. త్రివేణి యాత్ర అనేటువంటిది ఎలా వచ్చిందంటే, ఒక ముగ్గురు ఫ్లూటిస్టులు 3 జోనర్స్ కలిసి వాయిస్తే ఎట్లా ఉంటుంది అనేటువంటిది. ఇప్పుడు మామూలుగా ఏమవుతుందంటే, ఒక జుగల్బందియో ఇంకోటి చేస్తే జనరల్గా వాళ్ళు ఒక పాట అనుకుని దాని మీద వాళ్ళు ఎక్స్పాన్షన్ చేస్తారు. బట్ నేను బికాజ్ ఐఎమ్ ఇన్ రికార్డింగ్ లైన్లో ఉన్నాను, మ్యూజిక్ కంపోజర్ని, కాబట్టి నేనేం చేశాను, స్కోర్ క్రియేట్ చేశాను మొత్తం అంతా. 3 ఫ్లూటిస్టులు, వెస్ట్రన్ ఫ్లూట్కి అయితే ఎలా ఉండాలి, ఇండియన్ ఫ్లూట్కి అయితే ఎలా, సౌత్ ఇండియన్ ఫ్లూట్కి ఎలా ఉండాలి, నార్త్ ఇండియన్ ఫ్లూట్కి ఎలాగే. సో ఈ కార్యక్రమంలో నాతో పాటు హిందుస్థానీ విద్వాంసుడిగా మన రూపకులకర్ణి గారు, హరిప్రసాద్ చౌరశా గారి శిష్యుడు, ఆయన చాలా మంచి మిత్రుడు మనకి, ఆయన వచ్చారు. అట్లాగే ఫారిన్ నుంచి ఇంకొక మ్యూజిషియన్ని మేము తీసుకున్నాం అనమాట. మేమిద్దరం ముగ్గురికి కలిపి స్కోర్స్ రాశాను. ఈ 3 స్కోర్స్ మేము మిక్స్ చేసి మధ్యలో ఎవరి ఇంప్రవైజేషన్ వాళ్ళు వాయించి మళ్ళీ వచ్చి ఆ స్కోర్ని కంప్లీట్ చేసేలాగా అది చేసాం. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అది మొత్తం ఇండియా టూర్ అంతా చేసాం. దాన్ని శాస్త్రీయ సంగీతానికి మోడర్న్ సంగీతం అంటున్నారు. పోనీ మోడర్న్ అంటే అందులో సినిమా ఉందా లేక వెస్ట్రన్ కలుపుతున్నారా తెలియదు, కానీ వేణువుకు సంబంధించినంత వరకు దానికి దీనికి ఏమైనా మార్పులు ఉంటాయా? అంటే స్టైల్ ఆఫ్ మ్యూజిక్ ఈజ్ డిఫరెంట్ అండి. ఇప్పుడు క్లాసికల్ అనేసరికి మనకి ఒక సెట్ ఆఫ్ రూల్స్, రెగ్యులేషన్స్ అవన్నీ మనకి, లైక్ ఒక రాగ ప్రధానంగా చేయాలి, ఒక కీర్తన, ఒక దానికి సంబంధించినటువంటి ఒక ప్రక్రియ, ఒక పద్ధతి ఉంది. సో సినిమా సంగీతం వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ లైటర్ వే ఆఫ్ ఫర్ కామన్ ఆడియన్స్కి ఎట్లా కావాలి అనేటువంటి ఒక వినోదాన్ని పంచేటువంటి అంశం. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏ సంగీతానికైనా అల్టిమేట్ డెస్టినేషన్ అదే. మనం ఎంత పెద్ద విద్వాంసులు స్టేజ్ మీద కూర్చున్నా ఆయన పాడే సంగీతం ఆడియన్స్కి అర్థం అవ్వకపోతే ఏంటి ఉపయోగం? దాని పర్పస్ ఏంటి? ఇప్పుడు మీరు ఏదైనా ఒక పద్యం చదివారనుకోండి, దాని అర్థం కూడా వివరించే వాడికి చెప్తే అర్థం అవుతుంది, లేకపోతే నాకే అర్థం అవుతుంది సంస్కృతంలోనో ఇంకో దాంట్లో చెప్తే. సో అట్లాగా సినిమా సంగీతం అనేటువంటిది కానీ వేరే మామూలు సంగీతం అనేటువంటిది కానీ ప్రజలకి దగ్గరగా వెళుతుంది. సో అటువంటిదే ప్రక్రియ తప్ప ఏం లేదు. బట్ ఎవరైనా బేసిక్గా కర్ణాటక సంగీతం నేర్చుకోవాల్సిందే, హిందుస్థానీ ఏదో ఒక ప్రక్రియ నేర్చుకుని దాంట్లోంచి దే విల్ ఎక్స్పెరిమెంట్. మీ సామాజిక మాధ్యమాల్లో నేను చాలా వరకు రెగ్యులర్గా ఫాలో అవుతుంటా. చాలా అందంగా ప్రజెంట్ చేస్తారు, మీరు ఎలాగో అందంగా ఉన్నారు, దాంట్లో డిస్ప్యూటే లేదు. మీ అబ్బాయిని పక్కన పెట్టుకుంటారు. ఎన్ని అద్భుతమైనవి ఒక సందర్భాన్ని మీరే క్రియేట్ చేసుకుని ప్రత్యేకమైన రోజులు, పండగలు వీటికి వెళుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో అంత చురుగ్గా ఉండేంత టైం ఎక్కడుంది మీకు? మళ్ళీ నేను ఎప్పుడన్నా చూస్తే ఏమో ఇక్కడ లేరు, ఈ దేశంలో లేరు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. అంటే దానికోసం టైం కేటాయించుకుంటున్నాం. అంటే నేను ఆలోచించింది ఒకటేనండి, ఆదిశంకరాచార్య సినిమా ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ఆ ఏవేస్ ఓ మాట అన్నారు, మనం టెలికాస్ట్ చేసే ఐటమ్ని మా జనాలు ఆడియన్స్ లేరని ఇక్కడ ఆలోచించకూడదు, టెలికాస్ట్ అవుతున్న ఐటమ్ దేశం ప్రపంచం మొత్తం చూస్తారని. సో నాకు అది మనసులో ఉంది. మనం ఎక్కడ ఉండక్కర్లా, ఎవరికి కనబడక్కర్లా, బట్ ఇక్కడ నుంచి ఒక పాట వాయించి ఇంటర్నెట్లో వేస్తే, ఒక ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో వేస్తే, యూట్యూబ్లో వేస్తే లక్షల మంది చూస్తున్నారు. దే ఆర్ ఏబుల్ టు కనెక్ట్. మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఫ్లూట్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, నా సంగీతాన్ని ఫాలో అయ్యేవాళ్ళు, వాళ్ళందరూ ఈజీగా కనెక్ట్ అవుతున్నారు. అదొక వేదికగా మనం తీసుకుని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుగురించి వాట్ ఎవర్ ద ఆపర్చునిటీ కమ్స్ టు మీ టు ఎగ్జిబిట్ మై టాలెంట్ ఆర్ మై మ్యూజిక్ టు ద పీపుల్, ఐ విల్ డెఫినెట్లీ డూ దట్, టేక్ అవుట్ టైమ్ ఫర్ ఇట్. మిగతా ఇన్స్ట్రుమెంట్స్, ఇప్పుడు ఏదో తబలా ఉంది, మనం ఇలా కొడతాం, ఆ చర్మం మీద ఏదో సౌండ్ వస్తుంది. వేణు అనేసరికి మీ ఊపిరే గానం. దీన్ని తాత్వికంగా మీరు ఎట్లా విశ్లేషిస్తారు? మనం ఏదన్నా మానసిక స్థితిని పొందాలన్నా, ఒక మెడిటేషన్ చేయాలన్నా, మనం వీ కాన్సన్ట్రేట్ ఆర్ వీ డూ ప్రాణాయామ్ ఆర్ వీ డూ సమ్ చాంటింగ్. నాకు ఇది చాంటింగ్ లాగానే అనిపిస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రాణాయామ. ఎందుకంటే ఊపిరి తీసుకుని బిగబట్టి కొద్దిగా వదులుతూ చేస్తాం. చాలామంది చెప్తుంటే, మొన్న ఎవరితో మాట్లాడుతుంటే చెప్తారు, ఒక మనిషి యొక్క జీవితం అతను పీల్చే శ్వాసల మీద ఆధారపడి ఉంటుందట. నువ్వు ఎన్ని శ్వాసలు తీసుకుంటావు, ఎంత వదులుతావు అనేటువంటిది. సో అలాంటిది. సో మనం ఒక మనిషి ఒక గంటలో లెట్స్ సపోజ్ ఇన్నిసార్లు తీసుకుంటాడు అనుకోండి, అందులో హాఫ్ ఆఫ్ ద టైం అంతకన్నా తక్కువ తీసుకుంటానేమో నేను, ఎందుకంటే ఫ్లూట్ వాయిస్తున్నంత చెప్పి ఊపిరి బిగబట్టి ఉంటాను. సో ఇది ప్రాణాయామం లాంటిది. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మైండ్ చాలా డిఫ్రాగ్మెంట్ అవుతుంది, చాలా పీస్ మైండ్లో వస్తుంది మనకి. సో అండ్ ఎస్పెషల్లీ ఇది భగవానుడు శ్రీకృష్ణుడు వాయించిన ఇన్స్ట్రుమెంట్, అది బ్లెస్ చేసి ఇచ్చిన ఇన్స్ట్రుమెంట్.
వ్రజ సాహిత్యంలో ఒక పాట ఉంటుంది. రాధ కాస్త పక్కకు వెళ్ళిపోయాక అక్కడ ఉన్న వాళ్ళందరూ రాధ మీద ముందు అసూయగా ఉన్నారట. ఇంతమంది ఉండగా కృష్ణుడు రాధతోనే బాగున్నాడు. వీళ్ళు పక్కకు వెళ్ళిపోయాక రాధ ఇంకొకరి మీద అసూయతో వీళ్ళు చేసిన కంప్లైంటే చేస్తుంది వేణు. వీళ్ళు చూడు మొత్తం అందరేమో ఇలా నేను దగ్గరని అన్నారు, నాదేముంది, నేను ఇంకా 2-3 అడుగులు దూరం ఉన్నా, నువ్వేమో పెదవి మీద. అప్పుడు ఆ వేణువు చెప్పిందట, అమ్మ నీలో ఏముందో, వాళ్ళల్లో ఏముందో, బృందావనంలో ఏముందో నాకు తెలియదు, నాలో అయితే ఏమీ లేదు, శూన్యం శూన్యం శూన్యం. దీన్ని తాత్వికంగా మన వాళ్ళు ఎంత గొప్పగా వర్ణించారంటే, వేణువు కృష్ణుడిలా పెట్టుకున్నాడు అంటే ఏదో అందం కోసమో టైంపాస్ కోసమో కాదు, మీరు శూన్యం అయితే లేదు, మీరు శూన్యంగా ఉంటే ఆయన ఊపిరిగా ఊదుతున్నాడు. ఇది అందులో ఉన్న ఆధ్యాత్మికత, ఇంకొక లెవెల్ పైన ఉన్న తాత్వికత. యాక్చువల్లీ ఇది డివైన్, ఇది కదండి, ఇది డివైన్ ప్రాసెస్, గిఫ్టెడ్ బై ద గాడ్. మన మానవాళికి ఇచ్చినటువంటి ఒక గ్రేట్ గిఫ్ట్. అండ్ ఆ సాధనలో మనం చేస్తున్నాం అంటే ఆయన అంశం, ఆయన ఆశీర్వాదం ఏదో ఉంటేనే మనం చేయగలుగుతాం. సినీ సంగీతం వైపు రావాలని మీకు ఎందుకు అనిపించింది? అది ఎట్లా, ఎక్కడ, ఏ పాయింట్లో? చిన్నప్పటి నుంచి సినిమా పాటలు వాయిస్తూ ఉన్నాను, కన్నడ సంగీతం కూడా నేర్చుకున్నాను. బట్ నాకు ఆర్కెస్ట్రేషన్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. సినిమాలో వాయిస్తున్నప్పుడు ఆ బీట్లో అబ్జర్వ్ చేయడం, వాయించడం, వాటి వల్ల నేను హైదరాబాద్ వచ్చేంత వరకు కూడా ఎక్కువ క్లాసికల్ అవి చేస్తుండేవాడిని. ఇక్కడికి వచ్చాక రికార్డింగ్ ఫీల్డ్లో వచ్చాక నాకు ఐ రియలీ లైక్ దట్ వాట్ యు గాట్ ట్రాన్స్ఫర్మేషన్, చాలా బాగుంది అనిపించింది. సో ఆ అరేంజ్మెంట్ అదంతా మనం నేర్చుకోవాలంటే సినిమా సంగీతంలో ఉంటేనే పాసిబుల్ అవుతుందని నేను ఐ కాన్సన్ట్రేటెడ్ మోర్ ఆన్ ఫిల్మ్ ఫీల్డ్. మీరు కొన్ని పాటలకు సినిమాల్లో మీ వేణువును ఇచ్చారు, మీరే కంపోజ్ కూడా చేస్తున్నారు. మీరు కంపోజ్ చేస్తున్న లలిత చిత్రం కానీ, మీరు మీ ఆవిడ కలిసి అనుకుంటా సంగీత దర్శకత్వం కూడా చేస్తున్నారు. అంతకుముందు వాయించడం వేరు, ఇప్పుడు సంగీత దర్శకత్వంలోకే వచ్చారు. ఇదేమిటి, ఈ మార్పు ఎట్లా జరిగింది? ఈ మార్పు ఎట్లా జరిగిందంటే 2005లో ఫస్ట్ ఒక ఫ్రెండ్ ఒకతను నన్ను అప్రోచ్ అయ్యారు, మాకు తెలిసిన కామన్ ఫ్రెండ్. సార్ నేను ఇలా సినిమా చేస్తున్నాను, చిన్న సినిమా, మీరు కొంచెం సంగీతం చేసి పెట్టాలి, నేను మీ అభిమాని. సార్ తప్పకుండా అని మేము డెమోస్ ఇచ్చాం, అది బాగానే వెళ్ళింది. కానీ ఆ సినిమా అంత విజయం సాధించలేదు. నేను బట్ యాజ్ ఎ పెర్ఫార్మర్గా బిజీగా ఉండటం వల్ల సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్షన్ చేయాలని కానీ పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు. అలాగే సినిమాల్లో వాయించడం కూడా కొంతవరకు వాయించిన తర్వాత నాకు ఒక చిన్న ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కెరీర్ అయిపోయి ఐ మెట్ ఎల్ సుబ్రహ్మణ్యం గారు, ఒక ఈయన అవార్డు ఫంక్షన్. ఆయన చూసి నీ టాలెంట్ చాలా బాగుంది, ఛానలైజ్ యువర్ ఇది అని చెప్పారు. నేను ఆయనతో అన్నాను, గురుగారు నేను ఇట్లాగా ఆల్రెడీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను, చాలా బిజీగా ఉన్నాను, బాగా సంపాదిస్తున్నాను, బాగుంది, బట్ ఏదో తెలియని డిస్సాటిస్ఫాక్షన్ ఉంది నా పరంగా నాకు అంటే, లేదు విల్ టెల్ యూ అని చెప్పారు. తర్వాత ఆయన కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేసి, నేను లేనప్పుడు మా మిస్సెస్ ఫోన్ ఎత్తారు, అప్పట్లో ల్యాండ్ ఫోన్స్. ఆయన ఫోన్ చేసి బాగున్నారా అంతా చెప్పాక, మీరు మీ నాగరాజు నా ఫ్యూజన్స్ జాయిన్ అవుతాడా, కానీ ఇట్స్ ఎ బ్లెస్సింగ్ లాగా అనుకున్నాం. సో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతోటి వాయించాక వారి యొక్క పద్ధతి అది చూసిన తర్వాత నాకు అర్థమైంది. సో దేర్ ఇస్ వెరీ బిగ్ వరల్డ్ అవుట్ సైడ్. ఈ 4 గోళ్ల మధ్య, ఇప్పుడు రికార్డింగ్ అనేసరికి ఈ 4 గోళ్ల మధ్యనే ఉంటాం, అలా చాలా ఏళ్ళు వాయించాం. సో దానికన్నా ఇంకా బెటర్ వరల్డ్ ఉంటుంది మంచిగా, అంటే మనం ఇంకా జనాల్ని రీచ్ అవ్వచ్చు అనేటువంటి ఉద్దేశంతో నేను సోలో కాన్సర్ట్స్ వాటిలోకి రావాలని వారి ఇన్స్పిరేషన్తో నేను ఇందులోకి వచ్చాను. మీ ఇంట్లో 2 ఫ్లోర్లు మెట్లు ఎక్కుతుంటే ప్రతి మూల వేణువు, బాక్సులు, స్టీలువి, వెదురువి, ఇంకొకటి ఇలా కనపడుతూనే ఉన్నాయి. నాకు అన్నీ ఒకలాగే ఉన్నాయా, లేక బొమ్మలా, నిజంగా వాయించేవా తెలియట్లే. సో ఒక్కసారి అసలు ఎన్ని రకాల వేణువులు ఉన్నాయి, మీరెన్ని చూశారు ప్రపంచంలో, మా ప్రేక్షకులకు వివరిస్తారా? తప్పకుండా. ఇప్పుడు బేసిక్గా అందరికీ తెలిసింది ఒక ఫ్లూట్, ఇది మామూలుగా అందరూ చూసిన స్థాయి. మన సౌత్ ఇండియన్స్కి సంబంధించి వేణువు అంటారు. సో అట్లాగే నార్త్ ఇండియన్ మ్యూజిక్ కోసం బాన్సురి అంటారు, ఇది పెద్దగా ఉంటుంది, మందర స్థాయిలో వస్తుంది.
ఓకే, నేను తర్వాత వాయించి కూడా చూపిస్తాను. అట్లాగే ఇందులో చిన్న సైజు పెడుతున్న కొద్దీ ఇంకా చిన్న సైజు వస్తుంది, ఇలాగ ఇంకా చిన్న సైజు ఫ్లూట్ కూడా ఉంటుంది. సో ఫ్లూట్ మారుతున్న కొద్దీ పిచ్ మారిపోతుంది. ఫ్లూట్ చిన్నది అవుతున్న కొద్దీ దాని యొక్క పిచ్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట, పిచ్ స్థాయి పెరుగుతుంది. అలాగే మన దేశంలో ఫ్లూట్స్ ఉన్నట్టే వేరే దేశాల్లో కూడా చాలా ఫ్లూట్లు ఉన్నాయి. సో అలాంటి వాటిలో ఇది ఇండోనేషియా వెళ్ళినప్పుడు మన బాలి ఇదొక ఫ్లూట్. సో ఇదొక ఫ్లూట్, దీని సౌండ్స్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఐ విల్ జస్ట్ ప్లే ఇట్ ఫర్ యూ. నేటివ్ అమెరికన్ ఫ్లూట్స్ లాగా 3 ఫ్లూట్స్ టోన్స్ కలిపి అట్లాగే ఇది కూడా బాలీలో కొన్నాను. దిస్ ఇస్ డబ్బా లాగా ఉంది, చిన్న పోపుల డబ్బా లాగా. ఇది ఒకరేనా అంటారు, ఇట్స్ బేస్ ఒకరేనా టోన్ అన్నమాట. రోజుకి ఎన్ని గంటలు సాధన చేస్తుంటారు మీరు? ఇప్పుడు మేబీ 3 hours సంథింగ్ లేదా. అంటే వర్క్ ఆల్మోస్ట్ ఉంటుంది, వర్క్ కాకుండా సపరేట్ సాధన ఏదైనా ఉంటుంది, లేకపోతే వర్క్ ఉంటే వర్క్ ఇట్ సెల్ఫ్ ఇస్ ప్రాక్టీస్. చాలామంది సంగీతజ్ఞులు టెక్నాలజీ వైపు పెద్ద పట్టించుకోరు. మీరు ఇటు సోషల్ మీడియా కానీ అది దాటి ఇంకా టెక్నాలజీకి సంబంధించి అంటే ఆడియో క్లారిటీ, ఆడియో లెవెల్స్, ఆడియో ట్రాక్స్, దానికి సంబంధించిన సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లు ఇవన్నీ చాలా కీన్గా ఫాలో అవుతుంటారు. మేము మీడియాలో ఉన్నవాళ్ళం అవన్నీ చూస్తుంటాం. ఇప్పుడే ముందు ఆడియో లెవెల్స్, జనరల్ ఆడియోనా నాదే ఇవన్నీ అడుగుతున్నారు. టెక్నాలజీ వైపు ఎట్లా దృష్టి వచ్చింది మీకు? సినిమాల్లో వాయిస్తున్నప్పుడు మనకంతా ఇట్స్ లాట్ ఆఫ్ మోర్ ఆఫ్ పర్ఫెక్షన్ అండి. ఎందుకంటే అంత పెద్ద స్పీకర్స్లో మనం మైక్లో వాయించినప్పుడు ఏమాత్రం శృతి చేరకపోయినా అది చాలా మ్యాగ్నిఫై అయ్యి వినబడిపోతుంది. సో సినిమా సంగీతం ఈజ్ నథింగ్ బట్ పుషింగ్ టువర్డ్స్ పర్ఫెక్షన్. చాలా బాగుంటుంది అది. అన్ని ఇన్స్ట్రుమెంట్ల వాటి కలయికలో మనం బెస్ట్ అవుట్పుట్ మన పరంగా, శృతి పరంగా, ఎక్స్ప్రెషన్ అన్ని విధాలుగా ఉండాలి. సో అక్కడ బయట అప్పట్లో ఇళ్లలోకి మనకి సిస్టమ్స్ లేవు. అప్పటికి 95 ఫస్ట్ కంప్యూటర్స్ అవన్నీ వచ్చాయి. మేము గులాబీ అవి వాయిస్తున్నప్పుడు సిస్టమ్స్ వచ్చాయి. అక్కడ రామానాయుడు వెళ్ళి వాయించేవాళ్ళం. తర్వాత చాలా రోజుల తర్వాత ల్యాప్టాప్స్ అవన్నీ వచ్చాయి, అదే కంప్యూటర్స్ వచ్చాయి, డెస్క్టాప్స్ వచ్చాక నేను 2010 ఆ టైంకి ఒక డెస్క్టాప్ కొన్నాను. ఐఎమ్ వెరీ ఫౌండ్ ఆఫ్ లెర్నింగ్ న్యూ థింగ్స్ లైక్ సాఫ్ట్వేర్ కానీ ఏదైనా కొత్తది వస్తే నేర్చుకోవాలి. మీరే కెమెరా షూట్ చేస్తున్నారు, మీరే ఆడియోలు ఎడిట్ చేసుకుంటున్నారు, సౌండ్ ఇంజనీర్ లాగా మీరే మొత్తం ఫైనల్ అవుట్ ఇస్తున్నారు. సో ఈ రికార్డింగ్ ప్రాసెస్లో రోజు చేసే పని అదే. ఎవ్రీడే గత 1991 నుంచి ఆల్మోస్ట్ టిల్ డేట్ వరకు రోజు రికార్డింగ్ వర్కే. రోజు రికార్డింగ్ చేయడం, మ్యూజిషియన్స్ వాయించడం, మాస్టర్ చేయడం, డిఫరెంట్ వ్యక్తులతో పనిచేయడం వల్ల డిఫరెంట్ టేస్ట్లు, సో డిఫరెంట్ జోనర్స్ వాయించడం వల్ల వాటి యొక్క మిక్సింగ్లు కానీ, వాటి ట్రీట్మెంట్ కానీ, బేసికలీ ఇట్స్ ఎ సౌండ్ ట్రీట్మెంట్. హౌ యూ ప్రజెంట్ ఇట్ టు ద ఆడియన్స్, దట్ ఈస్ ప్యాకేజింగ్ ఆఫ్ ఇట్. సో అది రోజు చేస్తూ ఉంటాం కాబట్టి దాని మీద ఒక శ్రద్ధ కలిగి దాని మీద నేర్చుకున్నాను. ఇప్పుడు రెగ్యులర్గా వీ యూజ్ ప్రో టూల్స్, లాజిక్ అనేటువంటి సాఫ్ట్వేర్లు ఎక్కువగా వాడుతూ ఉంటాం ఫర్ రికార్డింగ్. మీ సామాజిక మాధ్యమాల్లో చూస్తే వందల వేల వీడియోలు ఉన్నాయి, గొప్ప గొప్ప ప్రదర్శనల్లో కూడా ఉన్నాయి. మీకు బాగా తృప్తినిచ్చిన జాతీయ స్థాయి లేదా ముందు మన దగ్గర మొదలుపెట్టి ఆ తర్వాత జాతీయ స్థాయి, ఇంటర్నేషనల్ చాలా ఉన్నాయి మీవి. ఆ మైలురాళ్లలో బాగా మధురానుభూతులు లాంటివి ఎవరన్నా రీకాల్ చేసుకుంటారు? మా జీవితంలో మేము చేసిన మంచి మంచి షోస్లో
అది మెగా మ్యూజికల్ నైట్ అని మణి ఆర్గనైజ్ చేసింది. శంకర్ మాధవన్, హరిహరన్, బాలు గారితో చేసింది. దట్ వాజ్ అవర్ టర్నింగ్ పాయింట్. అక్కడి నుంచి ఒక మంచి రికగ్నిషన్ వచ్చింది మాకు మొత్తం హోల్ మ్యూజిక్ ఫెటర్నిటీలో. వీళ్ళు అప్పట్లో అలా కాంబినేషన్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. తర్వాత వీ డిడ్ సో మెనీ షోస్ విత్ జానకమ్మ గారు, బాలు గారు, చిత్ర గారితో, అందరితో, యూ నేమ్ ఎనీవన్, వీ డిడ్ షోస్ విత్ ఎవ్రీవన్. సో దట్ మనీ యూస్ టు ఆర్గనైజ్ ఆల్ దోస్ థింగ్స్. ఐ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ద మ్యూజిక్ అండ్ వీ యూస్ టు మేక్ దెమ్ ఏ వెరీ గుడ్ హిట్ అనమాట. సో అట్లా చేస్తున్న వాటిలో మాకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఏంటంటే, ఫస్ట్ టు స్టార్ట్ విత్ 1999లో జానక్ గారితో ఒక షో చేసాం ఫస్ట్ రైల్వేస్లో. చేసినప్పుడు అప్పుడు 5 ఆర్కెస్ట్రాని వాయించాం. ఆవిడ షీ వాజ్ సో ఇంప్రెస్డ్ దాట్ నేను ఎన్నో వీటిలో వాయించాను, బట్ యూ గైస్ డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్, అసలు ఎంత బాగా వాయించారు మీరు, సో మీతో నేను కాన్సర్ట్ చేస్తానని ఆవిడ అన్నారు. ఆ రోజు అప్పట్లో టీవీలు లేవు, ఏమీ లేవు, కేబుల్ టీవీలో ఏదో లైవ్ టెలికాస్ట్ ఉండేది. అట్లా ఓన్లీ బై వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా వెళ్ళి 7,000 మంది ఆడియన్స్ వచ్చారు. హార్డ్లీ కొంతమంది వస్తారనుకుని 7,000 మంది వచ్చి నుంచి చూడడం, అది చాలా మంచి ఎక్స్పీరియన్స్. తర్వాత ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసాం. వాటన్నిటిలో త్రివేణి యాత్ర ఒకటి, ఒక మంచి అనుభూతి అది. ఆ తర్వాత వేణుగాన సమ్మోహనం ప్రత్యేకత ఏమిటండి? వేణుగాన సమ్మోహనం ప్రత్యేకత ఏంటి అంటే, ఒకరోజు మేము యాక్టర్ ప్రదీప్ భయ్య దగ్గరికి వెళ్ళాం. ఆయన మంచి టేస్ట్ ఉన్న ఆర్టిస్ట్. ఆయన చాలా ఈవెంట్స్ పెద్దవి చేస్తున్నారు, ఇప్పటికీ చేస్తున్నారు. వారితో కలిసి ఏదో ఈవెంట్ గురించి మేము డిస్కస్ చేయడానికి వెళ్ళాం. చేస్తేను మాటల్లో మణి అంది, ఏముంది భయ్య చాలా ఇది కదా, నాగరాజు కూడా చూడండి ఆల్రెడీ 30 years అయింది, సో వాట్ సెలబ్రేషన్, అసలు ఒక మ్యూజిషియన్కి డిఫరెంట్గా ఉంటుందండి. అవునా, అప్పుడే 30 ఏళ్ళు అయిందా, మనం స్టార్ట్ చేసినట్టుంది, మనం అప్పుడే 30 ఏళ్ళు అయినా. అవునన్నా అనగానే ఆయన అన్నాడు, వై నాట్ వై, నేను సెలబ్రేట్ చేస్తాను, నేను చేస్తానన్నారు. అవునా అన్న, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇదేంటి, సరే ఎలా చేద్దామని. దెన్ హీ కాయిన్డ్ దట్ వేణుగాన సన్మోహనం అని. సరే ఎలా చేద్దాం అనేటువంటి వీ హ్యాడ్ ఎ డిస్కషన్, నేను మణి, ప్రదీప్ భయ్య. దెన్ హీ కాయిన్డ్ ఇట్ వేణుగాన సన్మోహనం చేశాక, సో నేను అన్నాను ఐ విల్ ప్లే డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ 5, లైక్ అదేదో డిఫరెంట్గా ఉండాలి. వేణుకచ ఫ్లూట్ అంటేనే డిఫరెంట్గా మనం ప్రజెంట్ చేయాలనేటువంటిది ఐడియా. సో ఐ ప్లేడ్ కర్ణాటిక్, ఒక 2 కీర్తనలు వాయించాను, హిందుస్థానీ వాయించాను, ఐ ప్లేడ్ ఫిల్మీ, ఐ ప్లేడ్ ఏ సింఫనీ, ఐ ప్లేడ్ ఏ ఫ్యూజన్. సో 5 స్టైల్స్ కలిపి డిఫరెంట్గా పెట్టి ఒక 30 మంది బ్యాండ్తో చేసాం, 30 ఏళ్ళు కాబట్టి. సో అది ఒక ఏఆర్ రెహమాన్ వాళ్ళ స్ట్రింగ్ సెక్షను, అలాగే మోహినీదే అని బేస్ గిటారిస్టు, తర్వాత సిద్ధార్థ్ నాగరాజన్ డ్రమ్స్, అలాగే మా అబ్బాయి అనదర్ సెకండ్ ఫ్లూటు, అలాగా కొంతమందిని పెట్టి చేసాం. ఇదొకటి. ఇది చేశాక మళ్ళీ ఇదే కార్యక్రమాన్ని చెన్నైలో మ్యూజిక్ అకాడమీలో చేయడం జరిగింది. అక్కడ కూడా ఉన్నికృష్ణన్ గారు, ఆ తర్వాత జీన్ శ్రీనివాస్ గారు, ఎస్పి శైలజ గారు, వీరందరూ వచ్చారు. అక్కడ కూడా నేను ఈ కార్యక్రమం ప్రజెంట్ చేయడం జరిగింది. మీ అబ్బాయితో మీరు పోటీ పడుతున్నారా, మీతో మీ అబ్బాయి పోటీ పడుతున్నాడు? అంటే వాయిద్యం పరంగా అంటే డెఫినెట్గా మనకన్నా ఒక మెట్టు ఎక్కువ ఆలోచిస్తారనిపిస్తుంది. ఎందుకంటే మనం మనకు ఆల్రెడీ మనకన్నా యంగర్ జనరేషన్ కాబట్టి వాళ్ళు చాలా స్పీడ్గా కొత్త అర్థం చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ విజన్ డిఫరెంట్గా ఉంటుంది. సో మనం వీ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ దే ఆర్ థింకింగ్, హౌ దే ఆర్ అప్రోచింగ్ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. బట్ ఐ ఎంజాయ్ ప్లేయింగ్ విత్ మై సన్. సో వాడు చాలా కొత్తగా ఆలోచిస్తూ ఉంటాడు, కొత్త చెప్తుంటాడు, డాడీ ఇలా చేయి అలా చేయి అంటాడు. నో డౌట్ ఐ హ్యావ్ గ్రేట్ రూట్స్, నేను స్ట్రాంగ్ ఇవి ఉంటాయి, బట్ అందులోంచి ఒక కొత్త ధనాన్ని వాడు ట్రై చేస్తూ ఉంటాడు. అది అవసరం కూడా. కొత్త తరం ఇంకా మనల్ని మించి వెళ్ళాలి, అంతే కదా. మన తల్లిదండ్రుల కన్నా మనం కొత్తగా ఉన్నాం, మనం డిఫరెంట్ గా చేస్తాం, మనకన్నా మన పిల్లలు డిఫరెంట్ గా చేస్తారు. ప్రదర్శనలకు సినిమా సంగీతానికి మధ్య ఎట్లా సమన్వయం చేసుకుంటున్నారు మీరు? అంటే ప్రదర్శన అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి ఒక ఆర్టిస్ట్కి. ఎంత మనం సినిమాలో చేసినా, సినిమాలు అనేటువంటిది అంటే ఒక మ్యూజిషియన్ కానీ మ్యూజిక్ మధ్యలోనే ఉంటాం. ఇప్పుడు సామాజిక మాధ్యమాలు వచ్చాయి కాబట్టి కనబడుతున్నారు, కానీ లేకపోతే ఇంతకుముందు ఎవరికి తెలిసేది, ఏమవుతుందో అసలు ఏమీ తెలియదు. పాడుతాతయ్యగా వచ్చాక బాలు గారు ఎన్నో విషయాలు షేర్ చేసేవారు. సో తెలియని విషయాల్లో అసలు పాడుతాతయ్యగల పాటల కన్నా ఆయన మాటలు వినే మొత్తం ఎపిసోడ్ చూడొచ్చు అనేటువంటి భావన కూడా ఆయన జనాల్లో క్రియేట్ చేసినటువంటి సందర్భం. సో ఒక ఆర్టిస్ట్కి ఆడియన్స్ ముందు వాయిస్తే వచ్చేటువంటి ఆనందం వేరు, వాళ్ళు క్లాప్ చేస్తుంటే వచ్చే ఆనందం వేరు. ఎందుకంటే ఎప్పుడు చెప్తారు కదా ఆర్టిస్ట్కి, నువ్వేం చేసినా చెప్పినా కరతాళ ధ్వనులు ఉంటే చాలు వాడి కడుపు నిండిపోతుంది అంటారు.
సో అట్లాంటిది ఆడియన్స్కి ముందు వాయించడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నో డౌట్ రికార్డింగ్ అనేటువంటి మోర్ ప్రొఫెషనల్ వే డూయింగ్ ఇట్ అట్ ఎ డిఫరెంట్ లెవెల్ అండ్ బాగుంటుంది అది కూడా. ఇప్పుడు విద్యగా మీరు నేర్పేటప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్లకు ఈ రోజుల్లో ఆన్లైన్ ఇట్లాంటి సాంకేతిక అందుబాటు కూడా మీకు హాయిగా ఉంది కాబట్టి పెట్టుకున్నారు. మీరొక కళాకారుడిగా ప్రదర్శించేటప్పుడు, మీరొక కంపోజర్గా సినిమాకు వాటికి సంగీతం చేసేటప్పుడు ఇదంతా ఒక ఎత్తు. మీరు టీచరుగా అయినప్పుడు ఎంతమందికి మీరు అనుకున్నది నేర్పగలిగారు, మిమ్మల్ని మించి ఎంతమందిని శిష్యులను తయారు చేయగలిగారు, ఆ జర్నీ ఎట్లా ఉంది టీచర్గా? ఇది ఒక ట్రిక్కీ క్వశ్చన్ అండి యాక్చువల్గా. కాకపోతే ఇందులో ఒక బ్లెస్సింగ్ ఏంటంటే నా ట్రూ కాపీని ఒకటి నేను ఆల్రెడీ తయారు చేశాను నా కొడుకుని. సో గురువుగా అక్కడ ఫస్ట్ ఒక సక్సీడ్ అయ్యాను నేను, వాడికి ఒక మార్గం చూపించాను. కాకపోతే ఎప్పుడు కూడా ఈత నేర్పించే గురువు ఒడ్డు నిలబడి ఈత ఎలా ఈదాలో చెప్తాడు, ఈదాల్సింది వాడే. అట్లాగే నేను ఇట్లా ప్రాక్టీస్ చేయాలని చెప్తాను, ప్రాక్టీస్ చేయాల్సింది శిష్యుడే. ఇట్ ఈస్ నాట్ ద గురు. Guru is like that. He will teach you how to, when you are doing a wrong thing, he will correct you. వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. సో ఇందులో ఏంటంటే ఫస్ట్లో టీచింగ్ అనేటువంటి కొద్దిగా ఛాలెంజింగ్గా ఉండేది నాకు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక పెర్ఫార్మర్ని, ఆల్రెడీ ఒక స్థాయిలో ఉన్నవాడిని. అక్కడ ఇంత స్పీడ్లో ఉన్నవాడిని కిందకి దిగి మనం నెమ్మదిగా వాడు కరెక్ట్ వాయించిన ప్రతిసారి కరెక్ట్ చేస్తూ ఓపికగా పేషెన్స్గా నేర్పించాలి. అది కొంత టైం పట్టింది. బట్ వన్స్ ఐ గాట్ యూస్ టు ఇట్, ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్. ఇప్పుడు ఏంటంటే మన తర్వాత మన ఆర్ట్ని 10 మందికి పంచాలి. మనలాంటి వాడు ఎవరైనా తయారవచ్చు, మనకన్నా బెటర్ వాడు ఇంకా తయారవచ్చు. అందు గురించి ముందు మనం చెప్తే అందరం ఇలా 0 నుంచి స్టార్ట్ అయిన వాళ్ళమే కదా. తర్వాత అందులో ఎవరు వస్తారనేది అది భగవదానుగ్రహం. అయితే నేను ఇంతమందికి నేర్పిస్తుంటే ఎట్లా ఉంటుందంటే, ఈ క్వశ్చన్ మీరు అడిగిన దానికి 100 మందికి మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంటే 50 మంది రివర్ట్ బ్యాక్ అవుతారు, అందులో 25 మంది జాయిన్ అవుతారు, అందులో 12 మంది కరెక్ట్గా రెగ్యులర్గా వచ్చి చేస్తూ ఉంటారు, అందులో 6 బాగా వాయిస్తారు, అందులో 3 బెస్ట్గా వాయిస్తారు, ఈ 3లో ఒక్కడు ప్రొఫెషనల్ అవుతారు. సో దిస్ ద పర్సంటేజ్ అన్నమాట. సో ఎవరు చేసిన ఫర్ ఎనీ ఫీల్డ్, నాట్ జస్ట్ దిస్, ఎనీ ఫీల్డ్ మీరు అబ్జర్వ్ చేస్తే అందరూ ఆర్టిస్టులు అవ్వాలని, సినిమా హీరో అవ్వాలని వస్తారు, కానీ ఎంతమంది అవుతారు? అలాగే ఎంతోమంది మ్యూజిషియన్స్ అవ్వాలనుకుంటారు, ఎంతమంది అవుతారు? అన్డివైడెడ్ అటెన్షన్ అండ్ లెర్నింగ్ అనేటువంటి ఒక ఎంతూజియాజం చాలా ఇంపార్టెంట్ జీవితంలో. అట్ ఎనీ పాయింట్ ఫ్రమ్ పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఈ ప్రాసెస్లో లెర్నింగ్ ఉంటే లైఫ్ ఈజ్ వెరీ కలర్ఫుల్. మీకు ఇంట్లో అంతర్గతమైన తీవ్రమైన పోటీ ఉందేమో అని అనిపిస్తుంది. మీ ఆవిడేమో ఇలా పాటలు పాడుతూ ఉంటుంది, మీ అబ్బాయి ఏమో మీకు సంబంధించే ఉన్నారు, కాబట్టి అందుకే మీరు బహుశా ఫ్రెష్గాను ఎప్పటికీ పోటీలో అంటే ఏదో అంటారు కదా, ఇన్ని శక్తులు కలిసి ఒక చోట ఉంటే మహాశక్తి అవుతుంది అన్నట్టుగా. సో అందరూ కలిసి ఫ్యామిలీ ప్యాక్ అంటారు. సో అట్లాగా మంచి పవర్ఫుల్ కాంబినేషన్, ఇట్స్ ఎ కాంబినేషన్. మీ వేణుగానంలో అన్నీ బాగుంటాయి, ప్రేక్షకులకు తెలియడం కోసం కొన్ని నేను ఎంచుకుంటున్నా. ప్రఖ్యాత కీర్తన కృష్ణా నీ బేగా అన్నది, అది ఎలా విన్నా, వోకల్గా విన్నా, ఇన్స్ట్రుమెంట్లో విన్నా, దాని అర్థం చెప్పుకున్న ఆ మాధుర్యం అద్భుతంగా ఉంటుంది. అది వినాలని ఉంది తప్పకుండా.
సంగీతంలో ఒక్కో వాద్యానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అవును. కొన్ని తంత్రి వాద్యాలు, కొన్ని చర్మ వాద్యాలు ఇలా ఉంటాయి. వేణువు దగ్గరికి వచ్చేసరికి ఈ వేణువులో పరిమితులు ఉన్నాయా, లేక అందులో వచ్చే అట్లాంటి తంత్రి వాద్యంలో వచ్చే శబ్దాలను కూడా ఇందులో సాధించడానికి అవకాశం ఉందా? సో వేణువు అనేసరికి మా బేసిక్గా ఓకల్ లాంటిది, అయితే పాడినట్లుగానే వస్తుంది, అయితే కంటిన్యూటీ ఉంటుంది అనమాట, కట్ నోట్ లేకుండా ఉంటుంది. అయితే హరిప్రసాద్ చౌరశా గారి ముందు వరకు కూడా స్లో స్టైల్ ఆఫ్ సింగింగ్ స్టైల్ ఆఫ్ ఫ్లూట్ ఉండేది. హరిప్రసాద్ చౌరశా గారు వచ్చి దాన్ని ఒక స్టెప్ ఎహెడ్ చేశారు. ఏంటంటే ఈ సితార్ వాద్యంలో వాటిలో ఉండేటువంటి ప్లక్కింగ్ అంటారు దాన్ని, ఆ ప్లక్కింగ్ స్టైల్ని తుత్కార్ లాగా దీంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. సో సేమ్ టెక్నిక్లో అది వాయించడం వల్ల ఇంకా దీని యొక్క లిమిటేషన్ని ఇంకొంచెం పుష్ చేశారు, ఇంకా బాగా చేయొచ్చు అవకాశం ఉంది. సో ఫ్లూట్లో ఏదైనా వాయించవచ్చు అనేటువంటి ఒక స్థాయిని దానికి ఇంకా తీసుకొచ్చారు. అలాంటి ఒక చిన్న ఇది. ఇప్పుడు మీరు జగద్గురు సినిమా కానీ, రామ్ గోపాల్ వర్మతో చేసిన సినిమాల్లో కానీ, మిగతా సినిమా పాటలు కాకుండా మీకు ఒక నేపథ్యం ఉంది, ఒక టేస్ట్ ఉంది, అవి ఎట్లా రిఫ్లెక్ట్ అయ్యాయి వాటిల్లో? అంటే బేసిక్గా ఏంటంటే ఒక మ్యూజిషియన్గా నన్ను లైక్ చేసిన వాళ్ళు నన్ను అడాప్ట్ చేసుకుంటారు ఫర్ దైర్ వర్క్. ఆదిశంకరాచార్య ఛాన్స్ ఎలా వచ్చిందంటే, నేను రాఘవేంద్రరావు గారికి ఒక సీరియల్ చేస్తూ ఉన్నాను, మ్యూజిక్ సృష్టి అనేది. అది చేస్తూ ఉన్నప్పుడు ఏంటైతే ఎప్పుడు నేను పాటలు కంపోజ్ చేసి ఇవ్వడం, ఆయన వినడం, ఆయన ఓకే చేయడం జరుగుతుండేది. ఇప్పుడు రాఘవేంద్రరావు గారి వర్క్ అంటే జనరల్గా మేము వెళ్ళి అక్కడ కీబోర్డ్లో మామూలు తబలాలు పెట్టుకుని వినిపించడం ఆయన పద్ధతి. బట్ నేను డిఫరెంట్, నేను ఏంటంటే రికార్డ్ చేసేసి అది పట్టుకెళ్ళి MP3లో వినిపించేవాడిని ఆయనకి. ఓ ఇలా కూడా చేయొచ్చా కంపోజింగ్, నేను ఇలాగే చేస్తాను సార్ అని. ఎందుకంటే నేను ఎక్కడో దూరంగా ఉండేవాడిని, అక్కడ నుంచి మెయిల్ పంపిస్తే వాళ్ళ అసిస్టెంట్స్ అక్కడ ఆయనకి వినిపించేవారు, అలా ట్యూన్స్ ఓకే చేసి. ఈ ప్రాసెస్లో మాకు భార్య గారు మొదటి నుంచి పరిచయం, గంగాధర శాస్త్రి గారితో మేమందరం కలిసి కచేరీలు చేస్తున్నప్పటి నుంచి పరిచయం అయిన. సో ఒక ఫ్లూటిస్ట్గా నన్ను అభిమానించేవారు. సో ఈ ప్రాసెస్లో ఎప్పుడైతే ఈ పాటలు అవన్నీ చేస్తున్నానో, మేమందరం అక్కడ రాఘవేంద్ర గారి ఆఫీస్లో కలిసేవారు. రాఘవేంద్ర గారు నా కారులో ఎక్కి పెట్టబోయే పాట అంటే పాట వింటూ వెళ్ళి ఆయన వారిని ఇంటి దగ్గర దింపేసేవాళ్ళం, ఆయన కారు ఫాలో అయ్యేది. వినేసి బాగుంది, వెరీ గుడ్, రికార్డింగ్ చేసేది, ఫైనల్ చేసేసేవారు. ఈ వెనకాల భారవ్ గారు కూడా ఉండేవారు. ఈ ప్రాసెస్లో ఆయన చూసి ఇతను బాగా చేస్తున్నాడు అని చెప్పి ఒక రోజున ఒక ప్రపోజల్ ఇస్తాను, ఒక సాంగ్ ఇస్తాను, ఆ సాంగ్ మీరు బాగా చేస్తే నేను ఒక సినిమా తీస్తున్నాను, దానికి చూద్దాం, ఆలోచిద్దాం. సరే ఒక సాంగ్ ఇచ్చారు, ఆ సాంగ్ నేను కంపోజ్ చేశాను, చాంగుబళ అనేటువంటి సాంగ్. యాక్చువల్ అది వివేకానంద సినిమా కోసం అని చెప్పారు మన రాఘవేంద్ర గారు తీసి, బట్ అందులో అవ్వలేదు. తర్వాత ఆయన ఆదిశంకరాచార్యలో పెట్టారు, ఆయనకి నచ్చి తర్వాత మిగిలిన పాటలు ఇచ్చారు. దెన్ ఒక 1 ఫైన్ డే ఆయన చెప్పారన్నమాట, నిన్ను సంగీత దర్శకుడిగా అనుకుంటున్నాను, ఆ సినిమాకి చేయగలుగుతావా? మహద్భాగ్యం అండి, ఎందుకంటే మహానుభావులు చేశారు, బాలమురళి గారు వాళ్ళందరూ చేశారు. ఇలాంటి సబ్జెక్టు చేయడం అనేటువంటి బ్లెస్సింగ్, ఆ భగవంతుడు, ఆ ఈశ్వరుడే మనకి ఆ శక్తి నుంచి చేయిస్తాడని నేను నమ్ముతున్నాను. ఇదే ఐడియా. ఏ కళాకారుడికైనా అభినందనలు, అవార్డులు ఇవన్నీ కూడా ప్రోత్సాహం ఇస్తాయి. అలా మీ జర్నీలో కళారత్నతో పాటు ఎట్లాంటివి మీకు ఎట్లా అవి స్ఫూర్తినిచ్చాయి, ఎట్లా ప్రోత్సహించాయి? కళారత్న అవార్డు రావడం చాలా నిజంగా ఒక మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చిందండి, నాకు బాధ్యతను కూడా పెంచింది. సో ఎన్నోసార్లు ఎన్నో రికార్డింగ్స్లో కానీ ఎన్నో వర్క్స్ చేసాం మేము. ఆథరైజేషన్ గేమ్స్కి చేసాము, చాలా పెద్ద పెద్ద వర్క్స్ చేసాం, బ్యాలెన్స్ చేసాం. నేను శ్రీనివాస్ గారి కూడా చాలా మ్యూజిక్ చేసాం అప్పట్లో. సో ఈ వర్క్స్ అన్నిటికీ కూడా ఒక డెస్టినేషన్ పాయింట్ అక్కడ ఉండాలి.
ఒక ఎండ్ రిజల్ట్ ఉండాలి. సో ఎయిదర్ ఇట్ షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవార్డ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నేమ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ ఆర్ వాట్ ఎవర్. సో మేము ఇన్నేళ్ళు బాగా చేసినందుకు ఒక రికగ్నిషన్, ఈ ఫీల్డ్లో ఫ్లూట్ నాగరాజ్ అనే వ్యక్తి ఉన్నాడు, అతను ఇవన్నీ చేశాడు అనేటువంటిది జనాలు రికగ్నైజ్ చేస్తున్నారు, లేకపోతే గవర్నమెంట్ రికగ్నైజ్ చేస్తుంది అనేటువంటిది ఇది చాలా ప్రోత్సాహాన్ని కలుగజేస్తుంది మనకి. దీంతోపాటు నాకు వేణుగాన విశారద అనే ఒక అవార్డు మన డైమండ్ అసోసియేషన్ వాళ్ళు అనకాపల్లి నుంచి ఆయన ఇచ్చారు. దాడి వీరభద్రరావు గారు, చాలా ఫేమస్ అది. ఆ తర్వాత మనకి చెన్నైలో సంగీత విశారద అనేటువంటి ఇంకా వేరే అవార్డు కూడా ఇచ్చారు. సో ఇవన్నీ ఏంటంటే మా ఇంకా బాధ్యతను పెంచుతాయి. వీ కెనాట్ బి రిలాక్స్డ్. You are more bound to do good work and more responsible work. Yeah. వేణు మీ పెదవి మీదికి రాగానే మీ ముందు ఏం మెదులుతుంది, మీ మదిలో ఏ ప్రపంచం కదులుతుంది? మొత్తం డిస్కనెక్ట్ అయిపోతుంది. కళ్ళ ముందు ఏం కనపడదు. ఏం కనపడదు. నేను అందుకే ఎప్పుడు చెప్తాను, నాకు ఎక్కడ వాయించాలన్న షై ఫీల్ అవును. నేను ఇక్కడ వాయిస్తాను, స్టూడియోలో వాయిస్తాను, పెద్ద స్టేజ్ మీద వాయిస్తాను. ఆ రోడ్డు మీద దిగి ఇప్పుడు మీరు ఇక్కడ రోడ్డు మీద వాయించాలని నేను వాయించేస్తాను. ఎందుకంటే ఐ జస్ట్ గెట్ కట్ ఆఫ్ విత్ మై ఎవ్రీథింగ్ అరౌండ్ మీ. నేను ఒక్కసారి ఫ్లూట్ పట్టుకుంటే అందులో వెళ్ళిపోతాను తప్ప నాకు ఇంక వేరే ఏం గుర్తుండదు. సో ఎప్పుడైనా వాయించినప్పుడు, సినిమా పాట వాయించినప్పుడు అంటే దానికి ఫిక్స్డ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఎప్పుడైనా ఇంప్రవైజ్డ్గా వాయించినప్పుడు ఉన్నాను అనుకో, ఎలా వాయించాను ఇవాళ భలే వాయించేవే అంటుంది మా ఆవిడ ఒక్కోసారి వచ్చి. నాకు తెలియదు నేను ఏం వాయించాను, ఆ మూడ్లోకి వెళ్ళాను వాయించేసాను అంటాను. సో దానికి తగ్గ ప్రాక్టీస్ కూడా ఇంట్లో చేయను నేను. అది ఆ స్టేజ్లో అలా ఆటోమేటిక్గా స్పాంటేనియస్గా వస్తుంది. గాడ్స్ గిఫ్ట్ అనిగా ఫీల్ అవుతాను. సంగీతం తెలిసిన వాళ్ళు అభినందించడము, లేక బాగా శాస్త్రీయంగా దాన్ని విశ్లేషించడం, అదంతా ఒక పార్ట్. మీ ప్రదర్శనల్లో కానీ లేక మీ సామాజిక మాధ్యమాలను చూసి కానీ ఏమీ సంగీతం తెలియని వాళ్ళ నుంచి వచ్చిన గొప్ప స్పందన కానీ అభినందన ఏమిటి మీకు? చాలా పాటలు విని చాలామంది మెసేజ్ చేస్తుంటారు. కొన్ని చాలా టచింగ్గా ఉంటాయి. ఒకరోజు ఒక అతను మెసేజ్ చేశాడు, 1987లో పగిలిన నా హృదయాన్ని తట్టి లేపారు సార్ అని పెట్టాడు. నాకు హృదయం ఇదిలే అయిపోయింది. అంటే నేను ఊరికే సరదాగా ఒక వాయించి పెట్టినటువంటి యూట్యూబ్లో అప్లోడ్ చేసినటువంటి ఒక పాట ఇంత టచ్ చేసిందా ఒక వ్యక్తిని అనేటువంటిది నాకు కలిగింది. అలాగే చాలామంది మెసేజ్లు పెడుతూ ఉంటారు నాకు యూట్యూబ్లో, వాటన్నిటిలో పెడుతూ ఉంటారు. సో నాట్ ఓన్లీ దట్, నా వీడియోస్ చూసి మామూలు వాళ్ళు, హోటల్ సర్వర్స్, ఒకసారి తిరుపతి వెళ్తే మార్నింగ్ దర్శనానికి పెడుతున్నాను, 5:30కి కాఫీ తాగుదాను వెళ్తే, సార్ మీరు నాగరాజు గారు కదా అన్నాడు ఒకతను, సర్వర్ ఇదంతా వేసుకుంది. అవునన్న, ఎలా గుర్తుపెట్టామంటే, సార్ నేను మీ వీడియోస్ వింటాను సార్, నాకు ఫ్లూట్ అంటే ఇష్టం సార్, నోట్ పడుకునేటప్పుడు పెట్టుకుంటాను. అట్లాగే ఎయిర్పోర్ట్స్లో వాళ్ళు పోలీసులు కొంతమంది చెకింగ్ అప్పుడు ఒకసారి మా అబ్బాయి పెడుతుంటే చెప్పారట, మీ ఫాదర్ని మేము వింటామని చెప్పి. సో ఇలాంటివి జరిగినప్పుడు చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. సో మన సంగీతం అందరినీ అలరిస్తోంది, చేరుకుంటోంది అందరినీ అనేటువంటిది ఆనందం కలుగుతుంది. సంగీతంలో నాదం గురించి, రాగం గురించి, శబ్దం గురించి ఎంతో మాట్లాడడానికి ఉంది. నిశ్శబ్దం గురించి ఏం మాట్లాడాలి? దాని విలువ ఎంత? నిశ్శబ్దం అనేటువంటిది చాలా పవర్ఫుల్ వర్డ్ అండి. అసలు శబ్దం లేకుండా అసలు ఉండలేము. మనకు కావాల్సింది నిశ్శబ్దతే. అప్పుడప్పుడు చాలామంది అంటారు నిశ్శబ్దత అంటే మన మరణంతో ముడిపెడతారు, కానీ కాదు. మాటకి ఉన్నటువంటి ఒక నిశ్శబ్దతలో మనం మెడిటేట్ చేస్తాం. మెడిటేట్ చేస్తుంది చాలా ప్రధానం కదా. ఒక కొంతసేపు మనల్ని మనం ఆలోచించుకోవాలంటే కూడా ఒక నిశ్శబ్దంలో ఉంటేనే మనల్ని మనం క్వశ్చన్ చేసుకోగలుగుతాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే అన్నీ నేర్పుతున్నప్పుడు గురువు సంగీతం నేర్పడం, గురువు విద్య నేర్పడం, మీరు ఈ రెండిట్లోనూ ఉన్నారు. సాంకేతికంగా మీరు అన్నీ వాడుతున్నారు, అవి ఎక్కడెక్కడ కావాలో అక్కడ అద్భుతంగా ఉపయోగించుకుంటున్నారు. టీచర్గా అయినప్పుడు మీరు ఏ సంప్రదాయాన్ని ఇష్టపడతారు? నేను బేసిక్గా చాలా ట్రెడిషనల్గానే ఉంటానండి. నా రూట్స్ అలాగే ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య నేను ఎక్కువ సెల్ ఫోన్ వాడి నాకు హెడేక్ వచ్చేసి పేపర్ మీద రాసుకుందాం అనుకుంటున్నాను. దాని అంత ఉత్తమం లేదు. మీరు 100 times ఒక పేపర్ చూస్తే మనకి ఏమి స్ట్రెయిన్ లేదు.
if you look at your cell phone, you are dependent on it. Anyway, you can't avoid it. Everything, and we don't memorize numbers also. నీ ప్రతిదీ అందులో రాసుకుంటుంటే చాలా ప్రతిదానికి సెల్ ఫోన్ తీసి ఒకసారి నొక్కి ఇలా చూడాల్సింది. పేపర్ ఉంది, ఇలా తీస్తే కనబడుతుంది కదా. సో నాకు అనిపిస్తుంది ఏంటంటే ట్రెడిషనల్ థింగ్స్, ద బేసిక్ థింగ్స్ ఏవైతే న్యాచురల్గా ఉన్నాయో ఆ సిస్టమ్ని బ్రేక్ చేయకూడదు అనిపిస్తుంది. టెక్నాలజీని వాడుకోవాలి, ట్రెడిషనల్గా నేచురల్గా మనకున్నది డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడు పక్షులు అవి ఉన్నాయనుకోండి, 6 గంటలకల్లా వాటి గూటుకొచ్చి పడుకుంటున్నాయి. మనం 12 వరకు టీవీ చూస్తున్నాం, నిద్రపోవట్లేదు. అవును, అట్లా ఉంటుంది. ఆధ్యాత్మిక సంప్రదాయంలో లేక మన సనాతన ధర్మంలో కృష్ణుడి దగ్గర మొదలు పెడితే వేణువు గురించి మాట్లాడడానికి వేదంలో ప్రస్తావన ఉంది, మంత్రాల్లో ఉన్నాయి, కృష్ణకర్ణామృతం లాంటి సాహిత్యంలో మొత్తం వేణువు గురించి. అవునండి. ఒక చోట అయితే ఒక ఆమె ఇలా ఎండు పుల్లలు తెచ్చి వండుకోవడానికి బృందావనంలో అలా పెట్టింది, రాళ్ళు పెట్టి. ఈలోపు సాయంత్రం ఆయన వేణువు వాయించడం మొదలుపెట్టాడు. వేణువు వాయిస్తున్న ఆ గాన మాధుర్యానికి ప్రకృతి పరవశించి ఎండు పుల్లలు మొలకెత్తాయి, పచ్చదనం వచ్చింది. అయ్యో, ఆమె కూడా ఆ చెట్టుకి ఇలా ఆనుకుని హాయిగా ఆ వేణుగానాన్నే ఆ పూటకు అమృతం లాగా తాగేసి ఉండిపోయింది. ఇలాంటివన్నీ ఉన్నాయి ఎక్స్ప్రెషన్. అసలు అబ్బా, గ్రేట్ కదా ప్రజా సాహిత్యంలో. అయితే మనం వేణువుగా ఒక విద్యగా ఇప్పుడు చూస్తుంటే చాలా కొత్తగా ఉంది. మీకు వీణ అన్ని చోట్ల కనపడుతూ ఉంది. ఇది వేణువు భారతీయ సంగీతంలోకి ఎప్పుడు ఇంత గొప్పగా వచ్చింది? మొట్టమొదటిగా ఎక్కడ కూడా చారిత్రాత్మకంగా చూస్తే వేణు క్లాసికల్లో ఉన్నట్టుగా ఎక్కడ మనకి తెలియదు. కృష్ణుడు ఎక్కడ కీర్తనలు వాయించాడనో క్లాసికల్ వాయించడం లేదు. మధుర మురళి వాయించాడు అన్నారు అంతే తప్ప ఏం వాయించాడో తెలీదు. ఆయన గొల్లపిల్లలుగా వాయించినప్పుడు ఒక ఫోక్ ట్యూన్ లాంటిదే మనకి ఎప్పటివరకు ఉన్న రెఫరెన్స్, అంతే కదా. సో మనకి ఏంటంటే హిందుస్థానీ సంగీతానికి సంబంధించినంత వరకు పన్నాలాల్ ఘోష్ అనేటువంటి ఆయన హిందుస్థానీ ఫ్లూట్ని బాన్సురీని హిందుస్థానీ ఫ్లూట్కి అనుగుణంగా తీసుకొచ్చి దాన్ని కాన్సెప్ట్ లెవెల్కి తీసుకొచ్చారు. అలా కర్ణాటిక్ మ్యూజిక్లో చూసుకుంటే టిఆర్ మహాలింగం గారు, ఆయన్ని మాలి అంటారు, ఆయన మన కర్ణాటిక్ ఫ్లూట్ని ఈ కర్ణాటక మ్యూజిక్కి తగ్గట్టుగా దాన్ని మలిచి దాని శృతి ఒకటి ఇలాంటి చిన్న ఫ్లూట్లో వాయించాలని ఒక కాంబినేషన్ పెట్టి దాంట్లో కీర్తనలు వాయించడం, ఆ వోకల్ ట్రెడిషన్ని ఇన్స్ట్రుమెంట్లకి ట్రాన్స్మిట్ చేశారు. ఆ తర్వాత అటు నార్త్ ఇండియాలో హరిప్రసాద్ చౌరసియా గారు దాన్ని గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్లారు ఆయన. అలాగే మన సౌత్ ఇండియాలో ఎన్ రమణి గారు కానీ తర్వాత వచ్చిన ఎంతోమంది, శశాంక్ కానీ ఇప్పుడు చాలామంది వాయిస్తున్నారు. రాకేష్ చౌరసియా గారు ఇండియాలో, అటు సైడ్ నార్త్ ఇండియాలో చాలామంది దే ఆర్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. చౌరాసియా గారు అంటే ఒక విషయం గుర్తొచ్చింది. సిరివెన్నెల సినిమా తరువాత మనకు తెలుగు వాళ్లకు వేణు అంటే ఒక ఆరాధన. ఈ నేపథ్యంలో విశ్వనాథ్ గారి ముందు మీరు ఒక కార్యక్రమం నిర్వహించారు, నేను సామాజిక మాధ్యమాల్లో చూశాను. దాని సందర్భం ఏమిటది? ఎప్పుడు కాన్సెప్ట్ ఇచ్చిన 90sలో ఎక్కువ చాలా అవార్డ్ ఫంక్షన్స్ అవి జరిగినప్పుడు చాలా కాన్సర్ట్స్లో నారాయణ రెడ్డి గారు, విశ్వనాథ్ గారు, సిరివెన్నెల గారు, అలాగా వీళ్ళందరూ రెగ్యులర్గా కాన్సర్ట్స్లో మేము వాయించడం, విశ్వనాథ్ గారికి సన్మానం అంటే ఆయన పాటలు వాయించడం, నారాయణ రెడ్డి గారి పాటలు లైక్ వటపత్ర సాయికి అలాంటివి వాయిస్తుంటే ఆయన ఎంజాయ్ చేయడం, ఇటు విధాత తలుపును వాయిస్తే సిరివెన్నెల గారు ఎంజాయ్ చేయడం, అట్లా అందరు రచయితలు అందరితోటి మేము స్టేజ్ మీద పాటలు వాయిస్తుంటే వారితో అనుబంధం, వారు మా సంగీతాన్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. విశ్వనాథ్ గారికి కూడా నేను ఫ్లూట్ వాయిస్తున్నాను అనేటువంటిది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. నేను చెప్పాను వారికి, సార్ నేను సిరివెన్నెల నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చింది, ఇందాక కూడా చెప్పాను కదా, సిరివెన్నెల నాకు జీవితాన్ని మార్చింది. ఆయనకి ఇట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ పాయింట్. తర్వాత కొన్ని వాళ్ళగా ఓ రోజు నా హరిప్రసాద్ చౌరసియా గారు హైదరాబాద్ వచ్చారు ఏదో కాన్సర్ట్కి. వస్తే ఈయన కూడా వచ్చారు కాన్సర్ట్కి, నేను చూడడానికి వెళ్ళి చేస్తే అప్పుడు హరీజీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన చెప్పారు, హరీజీ హీఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ అవర్ సిరివెన్నెల అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశారు. నౌ హీ యూస్ టు ప్లే ఫ్లూట్, నౌ హీఈస్ అ మ్యూజిక్ డైరెక్టర్ ఆల్సో, హీఈస్ డూయింగ్ బోత్ ద థింగ్స్ అని చెప్పేసి పరిచయం చేశారు, చాలా బ్లెస్ చేశారు. తర్వాత నాకు హరిప్రసాద్ చౌరసియా గారు అంటే బాగా ఏకలవ్య శిష్యులాగా, ఆయన పాటలన్నీ విని వాయిస్తుంటాయి, ఎన్నో పాటలు వాయించాను, యూట్యూబ్లో చాలా ఉన్నాయి. సో వారికి ఒక కార్యక్రమం చేయాలని 2018లో నేను సురమండల్ వాళ్ళతో కలిసి గురువందన అనేటువంటి ఒక కార్యక్రమం చేశాను. సో వారికి సన్మానం చేయడం, ఆయన ముందు ఆయన వాయించిన పాటలన్నీ వాయించాను మొత్తం, ఇంక్లూడింగ్ నథింగ్ బట్ విండ్, ఆ తర్వాత ఆయన సిల్సిలా. ఆయన ఏ గ్రేటెస్ట్ కాంబినేషన్ అండి ఆయన హరిప్రసాద్ గారు. ఏంటంటే ఇటు క్లాసికల్ సంగీతంలో ఎంత గొప్ప జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి వచ్చిందో, సినిమాలో ఆయన చేసిన సంగీతం కూడా అన్ని సినిమాలు హిట్.
డర్ కానీ సిల్సిలా కానీ అన్ని సినిమాలు హిట్. సో ఆ సినిమాలో పాటలన్నీ వాయించడం అవన్నీ చేసి వారి బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. మీ ఓన్ కంపోజిషన్స్ నుంచి ఏదన్నా ఒకటి వినాలని. సో నేను ఫ్యూజన్స్లోకి రావాలి, ఇండివిజువల్గా కాన్సర్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఒక అవకాశం వచ్చినప్పుడు కొన్ని పీసెస్ కంపోజ్ చేశాను. ఆ పీసెస్లో హంసనాదంలో చేసినటువంటి ఒక పీస్ చాలా బాగా పాపులర్ అయింది. లూయిస్ బ్యాంక్స్ వీళ్ళందరూ కూడా విని మాతో పాటు వాయించినప్పుడు చాలా ఎంజాయ్ చేశారు. మంచి కంపోజిషన్. ఒక కంపోజిషన్ మీకోసం వాయించారు, ఓన్లీ పల్లవి వరకు. మీ 2001 ఫ్యూజన్ ప్రక్రియ లేదా ఫ్యూజన్ మీరు అనుకునే ఆ సంప్రదాయంలో నుంచి ఫ్యూజన్గా ఇందులో ఏం వినిపించగలరు? ఫ్యూజన్ కంటే నేను ఐ కొలాబరేటెడ్ విత్ సో మెనీ మ్యూజిషియన్స్. 2001లో నేను చేసేటప్పటికి అప్పటికి అసలు బ్యాండ్స్ కానీ ఈ కల్చర్ అసలు లేనేది. ఇప్పుడు చాలా బ్యాండ్స్ కానీ ఫ్యూజన్ ఇవన్నీ కానీ కాంబినేషన్స్ కానీ వచ్చాయి. అప్పుడు చేసినప్పుడు కలోనియల్ కజిన్స్ లెస్లీ లూయిస్, హరిహరన్ గారు వాళ్ళు ఇనాగరేట్ చేశారు. అప్పుడు చేసినప్పుడు అంటే ఇట్స్ అ బ్లెండ్ ఆఫ్ 2 డిఫరెంట్ జోనర్స్ అండి. ఇట్స్ నాట్ జస్ట్ పుట్టింగ్ ఏ డ్రమ్ బీట్ అండ్ ప్లేయింగ్ ఆన్ ఇట్, అది కాదు. సో యూ నీడ్ టు హ్యావ్ ఎ స్మాల్ అరేంజ్మెంట్ టు ఇట్ యాజ్ పర్ ద మూడ్ ఆఫ్ ద సాంగ్. దాన్ని బట్టి చేసేటువంటి ఒక ప్రక్రియని ఫ్యూజన్ అంటారు. అది మేము ప్రయత్నం చేసాం. అది మంచిగా క్లిక్ అయింది. ఒక ఫ్లూట్ బేస్డ్ ఫ్యూజన్ చేయడానికి అది కారణం. ఫ్యూజన్లో సింఫనీలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీరు ప్రేక్షకులను, లేక అక్కడ ప్రదర్శనలో బాగా అలరింపజేయడానికి? ఫ్యూజన్ అనేటువంటిది బేసిక్గా ఒక ఫుట్ ట్యాపింగ్ ఎలిమెంట్ అండి. ఫ్యూజన్ అంటే ఈజ్ నథింగ్ బట్ విలీనం. 2 డిఫరెంట్ స్టైల్స్ క్లబ్బింగ్ టుగెదర్ అండ్ ట్రావెలింగ్ లైక్ ఒక ట్రాక్ లాగా వెళ్ళడం అనమాట. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఫ్యూజన్ అంటే ఒకటి తీసుకుని దానికి డ్రమ్ బీట్ వేసేస్తే అది ఫ్యూజన్ అవుతుంది అనుకుంటారు. దట్స్ రాంగ్. యాక్చువల్గా దేర్ షుడ్ బి ఏ కోరిలేషన్ బిట్వీన్ ద మెలోడీస్. 2 డిఫరెంట్ స్ట్రక్చర్స్ కదా, జోనర్స్ ఆఫ్ మ్యూజిక్. యు ఆర్ ఇన్కార్పొరేటింగ్ దిస్ పర్టికులర్. ఒక కర్ణాటక నగుమోము తీసుకుని వాయిస్తున్నారు అనుకోండి, నగుమోము అభేర్లో ఉంది, అభేర్కి తగ్గట్టు కార్డులు వేసి దానికి తగ్గట్టు చేయడం ఒక పద్ధతి. అసలు దానికి సంబంధం లేని కార్డు వేస్తూ వాయించడం ఒక పద్ధతి. ఈ కొరిలేషన్ వాయిస్ మధ్యలో వీళ్ళు ఇంప్రవైజ్ చేయొచ్చు, వాళ్ళు ఇంప్రవైజ్ చేయొచ్చు, మళ్ళీ ఇద్దరు కలిసి ఒక చోటుకి రావడం. దీన్ని అంటే జనరల్గా ఏమవుతుందంటే యువతకి ఎప్పుడు కూడా మీరు మీ అబ్బాయితో చూసుకుంటే మీకున్న టేస్ట్ వేరు, మీ అబ్బాయికి ఉండే టేస్ట్ వేరుగా ఉంటుంది. సో వాళ్ళు ఇప్పుడు మన చిన్న టైంలో మైకేల్ జాక్సన్ చూసేవాళ్ళం. ఇప్పుడు ఇంకోళ్ళు ఎవరో XYZ ఎవరో ఫాలో చేస్తారు మన పిల్లలు. సో అట్లాంటిది ఈ ప్రక్రియ ఎప్పుడైతే చేసామో ఇదే కర్ణాటక కీర్తనని వినిపిస్తే వాడు వినకపోవచ్చు, బట్ కొంచెం మోడర్నైజేషన్ చేయగానే వాళ్ళకి చాలా నచ్చినట్టుంటుంది. అందు గురించి నేనేం చేస్తానంటే అందరికి పిల్లాడికి కనుక మనం చాక్లెట్ ఆశ పెట్టినట్టు ముందు వాళ్ళకి కావాల్సింది ఒక సినిమా పాట ఇంకోటో వాయించి తర్వాత ఇది కూడా బాగుంటుంది వినండి అని చెప్పి ముందు ఆకట్టుకోవాలి. ముందు వాడు కనెక్ట్ అయితేనే. మనం కనెక్ట్ చేసుకోవాల్సింది మామూలు సంగీతాన్ని ప్రేమించే ప్రేక్షకుడిని సార్. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సంగీతాన్ని ప్రేమించేవాడు దాన్ని ఎంతగా ప్రేమిస్తాడంటే ఇక ఆర్ట్ని ఎక్కడికో తీసుకెళ్ళి మనల్ని ఒక దీనిగా ప్రొజెక్ట్ చేసుకుంటాడు. అలాంటి వాళ్ళకి మనం చాలా ఆనందాన్ని ఇవ్వాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
నేను ఏ సంగీత కళాకారుడు, సంగీత దర్శకుడు ఇలాంటి వాళ్ళతో సంగీతానికి సంబంధించిన విఘ్నులతో చర్చ చేసేటప్పుడు నాదొక బలహీనత, ఒక కోరిక ఉంటుంది. నేను పద్యం పాడతా, లేదు నేను శ్లోకం పాడతా, లేదు నేను కవిత చదువుతా, మీరు దానికి ఏమన్నా మ్యూజిక్ వాయిస్తారా అని అడుగుతుంటారు. చాలా మంది సరే వాళ్ళకి అభ్యంతరం లేకపోతేనే, అభ్యంతరం ఉంటే మనం చేసేదే. సో అలా మీ ముందు కూడా ఒక ప్రపోజల్ పెడుతున్నా నేను. చెప్పండి. ఒక శ్లోకం, ఒక కవిత, ఒకటేదో పద్యం లాంటిది, పూర్తి కాకపోయినా కొంత భాగం, ఆ పాడుతున్న దానికి ఆ వేణువు ఎలా తోడవుతుందో వినాలని కోరిక. ఓ వండర్ఫుల్. ఇందాక మీరు ఒక కాన్సెప్ట్ చెప్పారు కదా, ఆ కాన్సెప్ట్ లాంటిదే ఒకటి ఏదైనా చెప్పండి, ఐ విల్ గివ్ ఏ రీ రికార్డింగ్ టు ఇట్. ఒక ఫ్లూట్ స్టార్ట్ అవుతుంది, మీరు దాని గురించి ప్రీలూడ్ చెప్తారు, అక్కడ సిచ్యుయేషన్ చెప్తారు, అక్కడ నుంచి నేను ఆ ఫ్లూట్ లో తీసుకెళ్ళి. నేను ఎప్పుడో విద్యార్థిగా ఉన్నప్పుడు కవితలు రాయడం ఇష్టం, గేయ కవితలు, వచన కవితలు ఇలా రాస్తూ ఉంటాం. ఎట్లాగూ కృష్ణుడి సందర్భం, వేణువు అనుబంధం అయ్యింది కాబట్టి కృష్ణుడికి సంబంధించి బాలకృష్ణుడు మొత్తం రేపల్లె వాళ్ళంతా వెళ్ళి ఫిర్యాదులు చేస్తుంటారు యశోద దగ్గర. అమ్మ మా ఇంట్లో ఈ సమస్య, అక్కడ ఇది, వీధిలో ఇది, ఇలా. మళ్ళీ వాళ్ళకు సమస్య వస్తే మాత్రం అక్కడికే వెళతారు. మా వాడు పడుకున్నాడు, మీరేమో అన్ని గొడవలు మావాడే చేస్తున్నాడని ఒక పక్క చెబుతూ, ఇంకో పక్క ఊళ్ళో ఏ సమస్య వచ్చినా మళ్ళీ పరిష్కరించాలని అడుగుతున్నారు అని ఆమె అంటున్న సందర్భం అన్నమాట. ఇది నేను తీసుకున్న నేపథ్యం. ఓకే. వెన్న పాల దొంగంటూ విన్న పాలకొచ్చేరు, చిన్ని పాపడే వీడు జోల పాడరే, జోల పాడరే. బండి తన్నిన వాడంటూ బండ్లు గట్టుక వచ్చేరు, పసిబిడ్డడు వీడు జోల పాడరే, జోల పాడరే. దీనికంటే సంస్కృత సాహిత్యంలో భర్తృహరి అంటే 2,500 ఏళ్ల సంవత్సరాల క్రితం ఈ ప్రపంచాన్నంతా చూసి ఒక్కొక్క శ్లోకంలో చెప్పినవాడు. మనకు రేడియోలో సంస్కృత పాఠానికి ముందు సిగ్నేచర్ ట్యూన్గా 60-70 ఏళ్ళుగా వస్తుంది. చాలా ప్రఖ్యాతమైన శ్లోకం. దాని అర్థం ఏమిటంటే, ఈ బట్టలు, పర్ఫ్యూమ్లు, రంగులు, మనం పెట్టుకున్న ఆభరణాలు, పూలు ఒక పూటకో, ఒక గంటకో, 6 నెలలకో, ఒక తరానికో వెళ్ళిపోయేవి, కానీ మంచి మాట మాత్రం కలకాలం ఉంటుంది అని. ఇది మీ వేణువు తోడైతే ఎలా ఉంటుందో చూద్దాం. నాకేమో రాగం రాదు, సాహిత్యమే ముఖ్యం. కేయూరాణిన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః, న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః. చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః. వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే, క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. చక్కగా పడుతున్నారు. నవరాగరస కార్యక్రమం ప్రత్యేకత ఏమిటండి? ఎట్లా రూపకల్పన జరిగింది అది? ఇది ఒక విచిత్రమైన సందర్భంలో దీనికి అంకురార్పణ జరిగింది. ఎప్పుడు కోక్ స్టూడియో అవన్నీ చాలా ఫేమస్ మనకి ఇండియాలో. మీ ఇండియన్ మ్యూజిక్ అంతా వస్తుండేది, చూస్తూ ఉండేవాళ్ళం. కోక్ స్టూడియో కానీ వేరేవన్నీ, కప్పా స్టూడియో అని, వాటన్నిటిలో చాలా మ్యూజిక్ వస్తుండేది. అరే వై నాట్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ తెలుగు అని అనిపించాక ఇలా మాట్లాడుతుంటే మై వైఫ్ మణి అంది, నేను లెట్స్ వై నాట్ వీ ట్రై ఇట్, వై నాట్ వీ అటెంప్ట్ ఇట్ అని. అది చాలా పెద్ద ప్రొసీజర్ అని, మళ్ళీ మనం ఒక పెద్ద ప్రొడక్షన్ చేయాలంటే లెట్స్ ట్రై ఇట్ అంది. సరే, మాకున్న గుడ్ విల్ తోటి మేము ఏం చేసామంటే, మాకు కొంతమంది స్పాన్సర్స్ని పట్టుకుని, అలాగే ఆర్టిస్టులను మేము రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఒక కోఆపరేట్ చేసే విధంగా అనుకుని
ఆ కాస్ట్ని వర్కౌట్ చేస్తూ దాన్ని మేము చేసింది ఏంటంటే మెయిన్గా కర్ణాటక సంగీతంలో ఉన్నటువంటి కీర్తనలని ఆ రాగభావం చెడిపోకుండా ఆ రాగ ప్రధానంగానే దానికి సంబంధించిన ఆర్కెస్ట్రేషన్ కానీ కార్డ్ వర్క్ కానీ చేస్తూ దాంట్లో అందరు లెజెండ్స్ని పాడించాం. మణి హ్యాస్ రోప్డ్ ఇన్ ఆల్ బిగ్ నేమ్స్ అనమాట, లైక్ ఉన్నికృష్ణన్, జీన్ శ్రీనివాస్, అరుణా సాయిరామ్, మల్లాది బ్రదర్స్, కన్యాకుమారి గారు, మ్యాండలిన్ రాజేష్, ఇలాగా తర్వాత మన వైలిన్ అంబి సుబ్రహ్మణ్యం, అనిల్ శ్రీనివాసన్, వీళ్ళందరూ కూడా జాయిన్ అయ్యి అందరూ చేశారు. అది చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఇవన్నీ ఏంటంటే చాలా ఖర్చుతో కూడుకున్న పనులు. వీలైనంత వరకు మేము చేస్తున్నాం, మేమే ఫండ్ చేసి చేస్తున్నాం ప్రస్తుతం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే వీలైనంత వరకు యూట్యూబ్లో పాటలు వచ్చే విధంగా మేము ప్లాన్ చేసి చేస్తున్నాం. చాలా మందికి కొన్ని డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, మీ ముందు ఇంకా అలా ఏమన్నా ఉన్నాయా? అంటే నాకు ఇప్పుడు నేను మణి అనేటువంటి సపరేట్ కాదండి, మేము ఇద్దరం ఒకటే. సో మా ఇద్దరికి ఏంటంటే మంచి మంచి కార్యక్రమాలు సౌండ్ వైజ్ ప్రజెంటేషన్ వైజ్ చాలా బాగుండాలి అనేటువంటిది. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తాం, పెద్ద పేరున్న రెస్టారెంట్కి వెళ్తే చాలా బాగుంటుంది భోజనం, చాలా కాస్ట్లీగా ఉంటుంది. కానీ మనం ఇంట్లో చేసుకున్నదో లేకపోతే మన తెలిసిన వాళ్ళ ఇంటికి ఒక మంచి భోజనానికి పెడితే ఉండే ఫీల్ వేరుగా ఉంటుంది. అట్లాంటి కాన్సెప్ట్లో మనం సంగీతాన్ని ఎలా అందించగలం అనేటువంటిది మా ఇద్దరు తాపత్రయం. ఎందుకంటే మేము చేసే వర్క్ ఎలాగో రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం, బట్ ప్రేక్షకులకి ఏది అందంగా మంచిగా ఉండేది అందించాలి, హాయిని కలిగించేది, ఒక ఆనందాన్ని, వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఒక భావనతో వెళ్ళాలి, ఒక అనుభూతితో వెళ్ళాలి. దట్ ఈజ్ అవర్ మెయిన్ గోల్. నేను మనీ దానికే స్ట్రైవ్ చేస్తున్నా, కొత్త కొత్త కార్యక్రమాలు. కాకపోతే మాకు స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే ఇంట్లో నేను మ్యూజిషియన్గా నేను ఉన్నాను కాబట్టి, సో నేను ఫీచర్ చేస్తూ వేరే ఆర్టిస్టులను రోపింగ్ చేసి లేకపోతే వేరే వాళ్ళని చేస్తూ అట్లా చేద్దామని మేము ప్లాన్ చేస్తాం. మీ అబ్బాయి మీద నాకు ఒక కంప్లైంట్ ఉంది, నేను కలుద్దామని అనుకుంటాను, ఇప్పటిదాకా ఫోటోలు చూడడమే తప్ప మద్రాసులోనే స్థిరపరిచేశారా ఏమిటి? మీరు అటు వెళ్ళి వస్తారు కానీ అతను ఇక్కడికి వస్తున్నట్లేడు. అవును, వాడు చెన్నై 2019లో వెళ్ళాడు, మధ్యలో కోవిడ్ టైంలో మాత్రమే ఇక్కడ ఉన్నాడు. అక్కడే ఫీల్డ్లో చాలా బిజీగా ఉంటాడు తను. కాకపోతే 20 ఏళ్ళ నుంచి నేను మణి అక్కడికి వెళ్ళి వర్క్ చేసి వారం రోజులు అక్కడ హోటల్లో ఉండి వర్క్ చేసుకుని వచ్చేవాడు. ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు కాబట్టి అక్కడే ఉండి ఎక్కువ రోజులు పనిచేస్తున్నాం. సో అతనికి చాలా మంచి ఛాన్సులు వస్తున్నాయి, చాలా మంచి ఫ్లూటిస్ట్గా స్థిరపడ్డాడు తను. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ హీఈస్ వర్కింగ్ విత్ ఆల్ ద బిగ్ నేమ్స్ ఇన్ ద మ్యూజిక్ ఇండస్ట్రీ అండ్ ఇట్స్ ద రైట్ ప్లేస్ ఫర్ మ్యూజిక్ అనిపిస్తుంది. అక్కడ ఒక ఆర్టిస్ట్కి చక్కటి గౌరవం ఉంటుంది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి పద్మశ్రీ వచ్చిన సందర్భంగా మీరు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహించారు. అది ఎవరు ఇనిషియేట్ చేశారు? అది యాక్చువల్గా నేను చేసింది కాదు, విశ్వనాథ్ గారు వారింట్లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి సన్మానం చేశారు. అది చేసినప్పుడు సిరివెన్నెల గారు నాకు ఫోన్ చేసి, నాగరాజ్ నువ్వు రావాలి, నువ్వు ఎందుకంటే సిరివెన్నెల అనగానే ఫస్ట్ వాళ్ళు చెప్పేది ఫ్లూట్ పరంగా నా పేరు ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట. సరే నేను వచ్చి అప్పుడు ఆ రోజు సిరివెన్నెల పాట విధాత తలుపుని నేను వాయిస్తే ఆయన చాలా ఆనందపడ్డారు. వాళ్ళందరూ ఎవరి బిట్ ఎంజాయ్ చేస్తూ, ఆయన తల ఊపుతూ ఎంజాయ్ చేస్తూ, విశ్వనాథ్ గారు, వారి మిస్సెస్, మన సిరివెన్నెల గారు అందరూ ఉన్నటువంటి ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందం. మీరు కొన్ని దశాబ్దాలుగా వేణుగాన విద్వాంసుడిగా పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు. అలాగే సంగీతంలో మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. అలా కాంటెంపరీ మ్యూజిషియన్స్తో మీ ప్రయాణం ఎట్లా ఉంది? చాలా అందమైన అనుభవం అండి అది. ఇక్కడ మన వీణ విద్వాన్ డి శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితోనూ, అలాగే మ్యాండలిన్ రాజేష్, అట్లాగే మ్యాండలిన్ శ్రీనివాస్ గారితో కూడా పనిచేయడం జరిగింది. అట్లాగే నాకు తెలిసినటువంటి కొంతమంది మంచి మ్యూజిషియన్స్ లైక్ చిన్న అనే కీబోర్డ్ ప్లేయర్, రాకేష్ అనే కీబోర్డ్ ప్లేయర్, స్వామి గారు డ్రమ్స్లో, వీళ్ళందరితోటి కలిసి పనిచేస్తున్నాం. ఎంతో ఇంట్రెస్టింగ్ జర్నీ ఇది.
ఎందుకంటే నేను ఎక్కువ ఫిల్మ్ లైన్లో ఉన్నాను, ఫిల్మ్ అండ్ అరేంజ్మెంట్ లైన్లో ఉన్నాను. డి శ్రీనివాస్ గారు ఏమో క్లాసికల్లో ఉన్నారు. మేమిద్దరం కలిసి కొన్ని కాన్సర్ట్ చేయడం, కొన్నిటికి మ్యూజిక్ చేయడం జరిగింది. అవి చక్కగా రిసీవ్ చేసుకున్నారు జనం. తర్వాత నేను రాజేష్ కాన్సర్ట్స్ కూడా చేసాం, అవి కూడా బాగా క్లిక్ అయినాయి. సో ఇట్స్ ఏ వండర్ఫుల్ జర్నీ టు షేర్ స్టేజ్ విత్ మై కాంటెంపరీ మ్యూజిషియన్స్ అండ్ అదర్ ఆర్టిస్ట్తో కలిసి చేయడం. కార్యక్రమం ముగించే ముందు నాకు సదాశివ బ్రహ్మేంద్ర యోగి గారి పిబరే రామరసం అనంటే సిరివెన్నెల గారు చెప్పిన మాటే పదే పదే గుర్తొస్తూ ఉంటుంది. సకల భాషల్లో ఉన్న రామాయణాలన్నింటినీ ఒక మిక్సీలో వేసి దాన్ని ఇలా తీసి ఒక గ్లాసుడు రసంగా తీస్తే అది పిబరే రామరసం అన్నారు ఆయన. అదొక్కసారి దాంతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దామని అనుకుంటున్నా నేను. మీకు అభ్యంతరం లేకపోతే తప్పకుండా. బాగుంది. మాతృదేవోభవ సినిమా కోసం వేటూరి గారు ఒక పాట రాస్తూ ఓ మాట అన్నారు, వేణువై వచ్చాను భవనానికి గాలినైపోతాను గగనానికి అని. ఈ పాడ్కాస్ట్ చెయ్యాలనుకుని నేను అనుకున్న రోజు నుంచి వేణువై వచ్చాను మీ ఇంటికి, అనుభూతులతో వెళ్తున్నాను మా ఇంటికి. బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈరోజు తెలుగడ్డ కార్యక్రమం. మరో విశిష్టమైన అతిథితో ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.